వారాల మీద మాట్లాడతానని నేను చెప్పాను ఆల్రెడీ, మీ అందరికి తెలుసు. డానియల్ 70 మిక్స్ మళ్ళీ మనము చూద్దాం. 18th పార్ట్ అయిపోయింది, 18వ భాగం అయిపోయింది. 19వ భాగానికి మనం వచ్చాము ఇప్పుడు. మరి బుక్ ఆఫ్ డానియల్ పుస్తకం అంతా మనకు పూర్తిగా తెరవబడుతున్నందుకు ప్రభువుకి మహిమ కలుగును గాక. చూడండి, నేను చెప్పే ఈ వర్తమానాలు నావి కావు, 7వ దూత చెప్పిన వర్తమానాలు ఇవి. నేనెక్కడ ఏ కాలేజీలోనో లేకపోతే నేను ఎక్కడో బైబిల్ కాలేజీలు చేసి వాటిని నేను నేర్చుకొని మీకు బోధిస్తలేను. మన కాలానికి దేవుడు పంపించిన ఏలియా ఆత్మతో నింపబడి వచ్చిన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఇది లవోదికీయ సంఘకాలమని, 7వ దూత కాలమని, మరి దేవుని 7వ నక్షత్రముగా, దేవుని కుడి చేతిలోని 7వ నక్షత్రముగా, 7వ దూతగా, 7వ వర్తమానికుడిగా, లవోదికీయ సంఘకాలానికి వర్తమానికుడిగా, మరియు 3వ నిర్గమమునకు మోషేగా వచ్చిన వాడే మన కాలపు ప్రవక్త. మరి అన్నిటికన్నా ముఖ్యముగా ఆ ప్రవక్త యొక్క పరిచర్యలో చివరి భాగము క్రీస్తు పరిచర్య. మొదటి రాకడలో యేసుక్రీస్తు పరిచర్య ఎలా జరిగిందో, మళ్ళీ 2వ రాకడ సమయంలో కూడా యేసుక్రీస్తు పరిచర్య ఇప్పుడు అన్య జనుల మధ్యలో వధువుకి దేవుడు నెరవేర్పు జరిగిన కాలంలో మనం ఉన్నాము. మరి మర్మములన్నీ మన ప్రవక్త చెప్పినాయి. దేర్ ఈజ్ నో న్యూ థింగ్. నేనేం కొత్త చెప్తలేను, నేను కొత్తది తీసుకురావడం లేదు కూడా. ఇవన్నీ ప్రవక్త బోధించినవే. మరి నా ఉద్దేశము, నా లక్ష్యం ఒకటే, తెలుగు మాట్లాడే ప్రజలు, వధువు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరి వర్తమానాలు విని ప్రవక్త వర్తమానాలను ఇంకా బాగా ధ్యానించి స్పష్టముగా అర్థం చేసుకొని, ఈ మర్మములను అర్థం చేసుకొని వధువుగా వాళ్ళు సిద్ధపడడానికి కావలసిన ఎత్తబడే విశ్వాసాన్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాలనేదే నా ప్రార్థన ఉన్నది. నా లక్ష్యం అదే, నా ప్రార్థన అదే, నేను కలుగున్న ఉద్దేశము అదే. మరియు ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు తన ఆలోచనలో లేని ఏది జరిగించాడు. నేను నమ్ముతున్నాను ఇప్పుడున్న ఈ పరిచర్య, మనం చేస్తున్న ఈ పరిచర్య దేవుని ఆలోచనలో ఉన్నది. అందుకే చాలామంది చాలా చోట్ల నుండి నాకు ఫోన్లు చేయడము, మెసేజ్లు పెట్టడము, పాస్టర్ గారు మీ వర్తమానాలు విన్నాక మాకు డానియల్ 70 వారాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి, మాకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి, ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏం చెప్పాడో మాకు ఇప్పుడు అవి చదువుతూ ఉంటే, ప్రవక్త వర్తమానాలు చదువుతూ ఉంటే, బైబిల్ చదువుతుంటే చాలా స్పష్టమవుతున్నది అని చాలామంది నాకు చెప్పడం సంతోషంగా ఉంది. ఇక కొంతమంది అవి అభ్యంతరపరుస్తూ మాట్లాడే వాళ్ళకు నేనేం చెప్పను. ఎందుకంటే ప్రవక్త వర్తమానాలను దూషించే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఆయన తప్పు చెప్పాడని, ఆయన అనేకమైన తప్పుడు బోధలు బోధించాడని, ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ వర్తమానం నుండే తప్పిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. మీకు అర్థమవుతుందని అన్నది. ప్రపంచంలో పేరుగాంచిన పాస్టర్లు, పేరుగాంచిన సేవకులు ఈ వర్తమానుడు తప్పిపోయి విలియం బ్రెన్హామ్ అబద్ధ ప్రవక్త అని మొత్తము ఇంటర్నెట్లో మరియు పుస్తకాలు అవి ఇవి పోస్టర్లు నానా రకాలుగా వాళ్ళు ప్రింట్ చేసి వాటిని పంచుతూ ఉన్నారు, ఈ వర్తమానంలో నుండి వెళ్ళిన వాళ్ళు. కానీ నేను ఒకటే నమ్ముతున్నాను, దేవుడు తన వారిని ఎరుగున్నాడనే దానికి ఆయన ఆ పునాదికి ఆయన ముద్ర వేస్తున్నాడు. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, దేవుడు తన వారిని ఎరుగున్నాడనే పునాదికి ఆయన ముద్ర వేస్తున్నాడు. అక్కడ మనం ఆ ముద్రలో ఉన్నందుకు సంతోషంగా లేదా? ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళు దానిని చెప్పినను మనము దానిని అంగీకరించేది లేదు. ఎందుకు అంటే మనకు వాక్యం స్పష్టంగా అర్థమైంది, మనకు వాక్యం తెరవబడింది, మనకు మర్మములు తెరవబడ్డాయి, మనకు క్లియర్గా కనబడుతున్నాయి. మనకు స్పష్టంగా కనబడుతున్నది, పక్కోనికి కనబడాలని రూల్ లేదు, రూల్ ఏం లేదు దానికి. వాడికి కనబడకపోతే మనం ఏం చేయలేము. వాడు గుడ్డివాడు, వాడు దానికోసం ముందు నిందించబడలేదు. కాబట్టి ఆ గుడ్డివాడిని మార్చడం మన వల్ల కాదు. మన కళ్ళు తెరవబడినందుకే మనం దేవునికి స్తోత్రాలు చెప్పించాలా. మనకు నిజ ప్రవక్త కనబడుతున్నాడు, చాలా మందిగా ఆయన అబద్ధ ప్రవక్తగా కనబడుతున్నారు. మనకు ఒక ఏలియా కనబడుతున్నాడు, చాలా మందికి ఆయన అబద్ధ ఏలియాగా కనబడుతున్నాడు. మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే దేవుడు మనకు బయలుపరిచాడు కనుక, దేవుడు మనకు బయలుపరిచాడు కనుక, దేవుడు మర్మములు మనకు విప్పాడు కనుక మనం దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. ఇక దేవుడు ఎవరికైతే మర్మములు విప్పడం లేదో, ఎవరి కళ్ళైతే దేవుడు తెరవడం లేదో, గుడ్డితనముతో దేవుడు వాళ్ళని మొత్తుతున్నాడో వారిని గురించి మనం బాధపడాల్సిన అవసరము
వాళ్ళు ఏమైనా ప్రచారం చేసుకొని, వాళ్ళు ఏమైనా చెప్పుకొని మనకు బాధ లేదు. ఎందుకు అంటే సాతాను అడిగే ప్రతి ప్రశ్నకు మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు జవాబు వాడు వేసిన ప్రశ్నలకు ఇవ్వలేదు. ఆయన చెప్పలేదు వాడు వేసిన ప్రశ్నలకు, ఎందుకంటే అంత అవసరం లేదు యేసుక్రీస్తుకి. ఆమేన్. అర్థమైందని చెప్పింది. కాబట్టి మనం వాక్యం కొరకు నిలబడదాం, వర్తమానం కొరకు నిలబడదాం. మరి దేవుడు మనకు సాయం చేస్తున్నాడు, దేవుడి విషయాలను బయలుపరుస్తున్నాడు. అండ్ నేను నమ్ముతున్నాను ఈ కాలంలో వధువు ఏది ఏమైనా ఇంత ఒత్తిడిలో కూడా ఆమె ఆ ఎత్తబడే విశ్వాసాన్ని ఆ 7 ఉరుముల వర్తమానములో ఉంది. 7 ముద్రలను బయలుపరిచింది ఏంటిది? 7 ఉరుములేనా? 7 ముద్రలను బయలుపరిచింది ఏంటిది? 7 ఉరుములేనా? మరి ఆ 7 ఉరుములలో ఎత్తబడే విశ్వాసం ఉన్నది. సో ఇప్పుడు ఆ 7 ముద్రలో ఉన్నట్టేనా ఎత్తబడే విశ్వాసం? ఎందుకంటే 7 ముద్రలను తీసుకొచ్చింది 7 ఉరుముల వర్తమానం. 7 ముద్రల మర్మము 7 ఉరుములలో బాగున్నది. మరి దేవుడు ఇప్పుడు 7 ఉరుముల యొక్క వర్తమానాన్ని మనకు బయలుపరిచాడా? దట్స్ వాట్, బయలుపరిచాడు ఆయన. ఇప్పుడు దానిలో వచ్చిన వర్తమానాన్ని మనం ఈరోజు కలిగి ఉన్నాం. కాబట్టి మనం దేనికి భయపడేది లేదు, మనం నిర్భయంగా ముందుకు వెళ్దాం. అమ్మనంటారా? మరి ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ఈ రోజున నేను దానిలో 70 వారాల మీద మాట్లాడుతున్నాను, స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇప్పటి వరకు 18 భాగాలలో దాదాపు 9వ అధ్యాయం కూడా చెప్పేశాను. 8వ అధ్యాయం వరకే కాదు, 9వ అధ్యాయం కూడా చాలా విషయాలు చెప్పేశాను 9వ అధ్యాయంలో. ఓన్లీ నేను కొన్ని విషయాలు మిగిలిపోయినాయి, వాటిని నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ తర్వాత దేవుని చిత్తం అయితే 10వ అధ్యాయము 11, 12 వాటిని కూడా నేను చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే దానియేలు 7 ఉరుముల స్వరము విన్నాడు. డు యు నో? మీకు తెలుసా? దానియేలు 7 ఉరుముల శబ్దమును విన్నాడు. యోహాను ప్రకటన 10లో విన్న అదే ఉరుముల శబ్దము దానియేలు విన్నాడు. మీకు తెలుసా? ఆ 7 ఉరుముల శబ్దం, ఆ 7 ముద్రలను దానియేలు చూశాడు. అలాగే ప్రభు చిత్తమైతే మనం దాన్ని చూడబోతున్నాం. అవునంటారా? ఓ వండర్ఫుల్. ఈ బైబిల్ స్టడీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే చాలా చక్కగా పరిశుద్ధాత్ముడు మనకు టీచింగ్ ఇస్తూ ఉంటాడు. మరి నీకు అంతరంగ బోధకుడిగా పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు ఈ టీచింగ్స్లో, ఈ బోధనలో నువ్వు నిజంగా ఆనందిస్తూ ఉంటావు. ఓ ఆనందము, బలము, శక్తి, విశ్వాసము, ఆదరణ, ఓదార్పు అన్నీ వచ్చేస్తా ఉంటాయి దీంట్లో. చెప్పన శక్యము కానీ ఆనందముతో నిండిపోతావు నువ్వు. మాటలతో వివరించలేని ఆనందం నీకు వస్తూ ఉంటుంది. ఇక మిగతా వాళ్ళకు నిద్రలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి అంతరంగ బోధకుడు లేడు కదా. కాబట్టి వాళ్ళు చెప్పే వర్తమానం అంతా వాళ్ళ తలలపై నుండి, వాళ్ళ ప్రక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఏం అర్థం కాదు, వాక్యం ఏమంటే ఏం అర్థం కాదు. అది నా గాలులే అన్నట్టు వింటూ ఉంటారు. నిజంగా అది వాళ్ళకి కాదు. ఐఎమ్ సారీ, నిజం అది వాళ్ళకి కాదు. అందుకే నేను ఎప్పుడంటా నిద్రపోయే వారులారా అది మీకు కాదు. మీకోసం ఏసీ కూడా పెట్టిస్తాను, నిద్రపోండి. ఇంకా ఐ డోంట్ కేర్. కానీ నిజంగా ఇది ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రం కళ్ళు తెరిచి ఒక్కొక్క మాట వస్తూ ఉంటే, మిస్సైల్ వలె వస్తూ ఉంటే, ఒక్కొక్క మాట వాక్యం మిస్సైల్ వలె వస్తూ ఉంటే, అది తాకుతూ ఉంటే వాళ్ళ హృదయములు గంతులు వేస్తే, ఆనందముతో నింపబడి గంతులు వేస్తే ఆమేన్ హల్లెలూయా అని అరుస్తూ ఉంటారు. వాళ్ళకు నేను ఆమేన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆత్మ, ఇక్కడ నుండి మాట్లాడుతున్న ఆత్మ ఒకటే గనుక, వాళ్ళలో ఉన్న వాక్యము, ఇక్కడున్న వాక్యం ఒకటే గనుక అది ఖచ్చితంగా వాళ్ళని గంతులేసడానికి చేస్తుంది. అది మరి నేను ఎప్పుడు చెప్తుంటాను, మాట్లాడుతున్నది మార్క్ బ్రదర్ కాదు, మాట్లాడొచ్చున్నది పరిశుద్ధాత్మ, మాట్లాడొచ్చున్నది పరిశుద్ధాత్ముడు. ఏ ప్రవక్తలో ఉండి పరిశుద్ధాత్మ మాట్లాడి మర్మాలు విప్పాడో, ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ 5 రకాల పరిచయంలో ఉండి ప్రవక్త ద్వారా విప్పినవే మళ్ళీ మనకు విప్పుతా ఉన్నాడు ఆయన. దీన్ని ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. పర్సనల్గా అంటే అర్థమైందని అన్నది అంటే మార్క్ పాస్టర్ చెప్తున్నాడు ఇది మాకు అని తీసుకోవద్దు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు మాకు, ఇది రాయబడిన వాక్యం చెప్తున్నాడు మాకు, ఇది పలుకబడిన మాట చెప్తున్నాడు మాకు, ఇది రాయబడిన వాక్యం బైబిల్ అయితే పలుకబడిన మాట ఈ కాలపు వర్తమానం. ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకుంటారా మీరు? రాయబడిన మాట బైబిల్ అయితే ఈరోజు పలుకబడిన మాట ఏంటి చెప్పండి? ఈ కాలపు వర్తమానం. అవునంటారా? సో
ఇది చెప్తుంది, మార్క్ బ్రదర్ కాదు. దీన్ని చెప్పకుండా ఆపే శక్తి ఏమైనా ఉందా? పాపం 50 సంవత్సరాల నుండి డినామినేషన్స్ ఆపాలని చూస్తాను. ఈ వర్తమానాన్ని ఆపగలిగినాయా? వెళ్ళిపోతూనే ఉన్నది, అది రాకుతూనే ఉన్నది. ఇప్పుడు ఎంతో మెసేజ్లో నుండే తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. చివరికాల వర్తమానంలో 30 ఏళ్ళ నుండి ఉన్నాడు, తప్పిపోయాడు. ఎవరు? అమెరికా దేశంలో జెఫ్ జెంట్లిన్స్, విలియం లియార్డ్, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు 30 సంవత్సరాల నుండి ఉన్నారు ఈ వర్తమానంలో బోధించిన వాళ్ళు. వాళ్ళ పరిచర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, వాళ్ళ సంఘ పరిచర్యలు. అలాంటి వాళ్ళు ఈరోజు అబద్ధ ప్రవక్త విలియం బ్రెన్నామ్ అంటున్నారు. యూట్యూబ్ నిండా నింపుతున్నారు. దాని డినామినేషన్స్ తీసుకొని వాళ్ళు దాన్ని తెలుగులో తర్జుమా చేసి ప్రింట్ చేస్తున్నారు. చూసావా? ఇవన్నీ మనకు ఏం చూపిస్తున్నాయంటే మనం చివరి దినాలలో ఉన్నామని. ఇక ఈ మెసేజ్ రిజెక్ట్ కావాలి. ఈరోజు వింటారు మీరు, ఈరోజు దానిలో వ్యవహారంలో వింటారు. చివరి సూచన ఏంటో తెలుసా? వర్తమానం త్రోసేపడుట. మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ప్రజల్లో చాలా మంది ఈ వర్తమానాన్ని త్రోసేస్తారు. కొద్ది మంది మాత్రమే, ఏర్పాట్లు ఉన్న వాళ్ళు మాత్రం వర్తమానాన్ని పట్టుకొని వాక్యంగా మారిపోతారు. ఆయన వచ్చే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. యూట్యూబ్లో నేను చూస్తున్నాను, విలియం బ్రెన్నామ్ అబద్ధ ప్రవక్త. నాకు 2-3 నాకు లింక్స్ పంపించారు. 2-3 ఈ వీడియో చూసారా పాస్టర్ గారు అని. నేను చూశాను. నేను ఆ వీడియో మొత్తం చూడలేదు, కొంత చూశాను. నాకు అర్థమైపోయింది వాడు ఏం చెప్తున్నాడో, ఏం చెప్పబోతున్నాడో. అవన్నీ నాకు అర్థమైంది అనుకున్నాను. బ్రదర్ బ్రెన్నామ్ చెప్పినట్టుగా ఈ వర్తమానము త్రోసివేయబడాలి. ఇప్పుడు ఆయనను అబద్ధ ప్రవక్త అనాలి, ఆయనను హేళన చేయాలి, ఆయన గురించి చెడుగా సమాచారం పెట్టాలి. నిజాలు చెప్పరు వీళ్ళు, అబద్ధాలు చెప్తారు వీళ్ళు, ఆరోపణలు పెడతారు ఆయన మీద. ఇవన్నీ చేయడం వలన మనకి ఏమర్థమవుతుందంటే మనం వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఈ కాల వర్తమానం క్రీస్తేనా? ఎవరండి ఈ కాల వర్తమానము? క్రీస్తేనా? క్రీస్తు వాక్యమై ఉన్నాడా? ఈ కాల వర్తమానికుడు క్రీస్తేనా? వర్తమానికుడు కూడా ఆయననే. 1963లో ఎందుకు వచ్చారు? వినపడతలేదు నాకు. 1963లో ఎందుకు వచ్చారు? ప్రభువును యేసుక్రీస్తును వచ్చాడు. ఇప్పుడు వర్తమానికుడు ఆయననే, వర్తమానము ఆయననే. ఆయన త్రోసివేయబడాలి. ఇప్పుడు సంస్థలు త్రోసేస్తున్నాయి. ఆయన పట్టుకొని అబద్ధ ప్రవక్త అంటున్నాయి. ఆమెనంటారా? కాబట్టి మనం ఇక లోకము దీన్ని రిజెక్ట్ చేసిందంటే వీళ్ళకి ఇక తీర్పులు రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ ఆయన ఎలా వచ్చాడు? ఆయన మేఘము ధరించుకొని వచ్చాడు. ఈ మేఘం ఏంటిది? ఇది ఆయన చుట్టూ, ఆయన తల చుట్టూ తెల్లని పోలిన జుట్టును కలిగి ఉన్నాడు. అదేంటిది? తీర్పరి. ఆయన ఆల్రెడీ లోకానికి తీర్పరిగా వచ్చేసాడు. ఆయన ఓన్లీ ఇప్పుడు ఆయన ఎవరి కోసం చూస్తున్నారంటే వధువు కోసం. వధువు వెళ్ళిపోతే తీర్పులు కుమ్మరించబడడం మొదలవుతాయి. ఆల్రెడీ తీర్పు ప్రకటించబడింది. అర్థమైందని అన్నది. అందుకే యూట్యూబ్లో ఆ వీడియోలు తయారైనాయి. అందుకే వాళ్ళు పోస్టర్లు వేస్తున్నారు, ఏమి విలియం బ్రెన్నామ్ అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు అని. అందుకే ఆయన పైన లేని పైన ఆరోపణలు చేస్తున్నారు. మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఏదైనా ప్రవక్త ముందే చెప్పాడు, యూ విల్ బి రిజెక్టెడ్. ఆయన వాళ్ళు త్రోసివేస్తారు. క్రీస్తు ఆ రోజు వచ్చినప్పుడు ఎలాగైతే నువ్వు బయలుభూమివి, దయ్యములకు అధిపతివి, నీకు దయ్యం పెట్టిన వాడివి అని చెప్పి నాలుగు ఆరోపణలు చేసి ఆయన తోసేసి సిలువేశాడు. మళ్ళీ ఇప్పుడు లోక సంఘకాలంలో ఆయనను సిలువేస్తున్నారు ఈ సంస్థలు, ఈ సంఘ శాఖలు. మరి ఇదే వర్తమానంలో గొర్రె చర్మములు ధరించుకొని వచ్చిన వధువా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, తెలుగు మీద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రవక్త ఆల్రెడీ ఎప్పుడో జరుగుతాయని. ఇది కూడా ప్రవచనమే. ఇప్పుడు జరుగుతా ఉన్నది. అంటే ఇప్పుడు పూర్తిగా ఇన్ని రోజులన్నా విలియం బ్రెన్నామ్ ఒక మంచి భక్తుడు, ఆయన గొప్ప సేవ చేశాడు అనేవాళ్ళు వీళ్ళు. ఆయన ప్రవక్త నమ్మేటోళ్ళు కాదు, కానీ డినామినేషన్స్ ఏమైనా ఆయన గొప్ప సేవకుడు, చాలా గొప్ప భక్తుడు ఆయన అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్ అయిపోయారు. ఏమంటాం తెలుసా? ఆయన అబద్ధ ప్రవక్త. చూసారా? యేసుని కూడా డైరెక్ట్ అయ్యారా? నువ్వు దయ్యం పెట్టిన వాడివి, నువ్వు బయలుభూమి అన్నారా? ఇప్పుడు ఈ వర్తమానాన్ని కూడా అంటున్నారా వాళ్ళు? అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు
వాళ్ళకి తీర్పులు రెడీగా ఉన్నాయి, మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ లేఖనం ప్రకారంగా, వాక్య ప్రకారంగా జరుగుతున్నాయి. నేను ప్రతిది వాక్యంలోనే చూస్తాను. వాక్యము బయట మనకు చూపు లేదు, వాక్యము బయట మనకు చూపు ఉండదు. వాక్యము ఏ బట్టినా మనం చూడాలన్నా. ఈరోజు సంఘ శాఖలు దీవించబడతాయి భౌతికంగా, ఆర్థికంగా, అవునా? డబ్బుతో నిండిపోతున్నాయి. సరిపోట్ల వాళ్ళ డబ్బును ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. వాళ్ళకు కాంప్లెక్స్ కడుతున్నారు, బిజినెస్ దిగుతున్నారు, కాలేజీలు స్కూళ్ళు మొదలు పెట్టారు, ఏమేమో చేస్తున్నారు. అదంతా బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలు కావాలి. అది ఆల్రెడీ లైనికలో జరుగుతాయని చెప్పబడలేదా? నాకు చెప్పబడలేదా? బైబిల్ ఆల్రెడీ ప్రవచించబడలేదా? నేను ధనవంతురాలను, నాకేం కొత్త లేదని చెప్పుకుంటుందని. ఇప్పుడు అదే కార్యాలు ఎంతో మెసేజ్లో కూడా చాలా మంది చేస్తున్నారు. వింటున్నారా అని చెప్పింది? ఎంతో మెసేజ్ వాళ్ళు కూడా అదే డబ్బుతో ప్రభావం చూపించాలనుకుంటున్నారు. కానీ వధువు చూపించదు. వధువు ప్రభావం వాక్యం నుండి వస్తుంది, డబ్బు నుండి రాదు, బిల్డింగ్ల నుండి రాదు, డబ్బు నుండి, బిల్డింగ్ నుండి, సంఖ్య నుండి రాదు. వధువుకి ఎప్పుడు వాక్యం నుండి వస్తుంది. వాక్యమే వధువుని ఇన్స్పైర్ చేస్తుంది, వాక్యమే వధువుని ప్రేరేపిస్తుంది. అవునంటారా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఎవ్రీబడి హాస్ టు రిజెక్ట్. ప్రతి వాళ్ళు దీనిని త్రోసేయాలి. అందుకే ఇప్పుడు సంఘ శాఖలు డైరెక్ట్ అయిపోయారు. విలియం బ్రానమ్ని అబద్ధ ప్రవక్త అనడం మొదలు పెట్టారు. లేనిపోని అన్ని ఆరోపణలు చేస్తున్నారు, లేనిపోని అన్ని ఆయన పైన అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఆయనకి 2 భార్యలు ఉన్నారని, ఆయన ఘోరాతి ఘోరముగా యాక్సిడెంట్లో చనిపోయాడని, ఆయన తప్పుడు సిద్ధాంతాలు బోధించాడని, ఆయన ఎన్నోసార్లు 2 స్టేట్మెంట్లు ఇచ్చాడని అర్థం కాక, చాలా మందికి అర్థం కాక. కానీ దేవుడు వాక్యం అర్థమైనోడికి ప్రవక్త జీవితం అర్థమవుతుంది. దేవుడు వాక్యం అర్థం కానోడికే ప్రవక్త జీవితం అర్థం కాదు. ప్రాబ్లం అక్కడే వచ్చింది. ఏది ఏమైనా మనం చివరి దినాల్లో ఉన్నాం. మనం నిజంగా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. మనం వెళ్ళిపోయే సమయం వచ్చింది. కంప్లీట్గా ఇప్పుడు డినామినేషన్స్, సంఘ శాఖలు, అలానే ఈ వర్తమానంలోనే తోడేళ్ళు వాక్యాన్ని డైరెక్ట్గా నిరాకరించేస్తున్నారు. డైరెక్ట్గా క్రీస్తుని ఇప్పుడు సిలువేస్తున్నారు. అంటే వధువా, ఇక మనం వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఇక మీరు ఈరోజు చూస్తారు కొన్ని విషయాలు. దేవుడు మీకు ఖచ్చితంగా కళ్ళు తెరిచి వీటిని చూపిస్తాడని నేను అనుకుంటున్నాను. ప్రభు తప్పకుండా మనకు సాయం చేస్తాడని నమ్ముతున్నాను. అందరూ మనం నిలబడి ఉండగా ఒక్కసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చూద్దాం. ఓకే, 20 నుండి చదువుదాం, ఎందుకంటే మొదటి నుండి చూద్దాం మనం. దానియేలు గ్రంథం 9వ వచనం. నేను ఇంకా పలుకుచూ ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనం యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు, నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగ నా మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు నా మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. మీరు గమనించాలా, సాయంకాల సమయంలో వచ్చింది ఈ రెవల్యూషన్. నేను చెప్పాను ఇదివరకే, సాయంకాల సమయం. మనం ఏ సమయంలో ఉన్నాం ఇప్పుడు మనం? అందుకే మనకి ప్రత్యక్షతలు ఎప్పుడు వస్తున్నాయి. దట్స్ రైట్. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నువ్వు బహుప్రియుడో గనక నువ్వు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరాను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మానపటకును, పాపమును నివారణ చేయుటకును, దోషం నిమిత్తము ప్రాయశ్చితం చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించు. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవిధులను కందకములు మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినటి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును.
మరియు యుద్ధ కాలమంత వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. మీద నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును. నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించి వరకు ఇలాగున జరుగును. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయమైన దేవానికి స్తోత్రాలు తండ్రి. మేము జీవిస్తున్న ఈ కాలము అతి 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 మోసకరమైన కాలమని మాకు నీ ప్రవక్త ద్వారా, బైబిల్లోని ప్రవచనాల ద్వారా నువ్వు మాకు తెలియజేసినందుకు వందనాలు దేవా. ప్రభువా, అయినను నీ వధువు మోసపోదు. ఇది ఎంత మోసకరమైన కాలమైనను వధువు మోసపోదని ఈ కాలమును కూర్చున్న ప్రవక్త దాన్ని చెప్పి ఉన్నాడు. ఆయన లేఖనములో నుండే చెప్పి ఉన్నాడు. ఆమె ఖచ్చితంగా సింహాసనం పైన కూర్చుందని, రాణులకు రాణిగా, రాజులకు రాజుకు పక్కన కూర్చొని ఎస్తేరు పరిపాలించినట్లు ఆమె కూడా 1000 ఏళ్ళు పరిపాలిస్తుందని ప్రభువా ప్రవచించబడింది. ప్రభువా, అందులో మేము ఉన్నందుకు వందనాలు తండ్రి. వధువు మోసపోదు, వధువు ఓడిపోదు. ఖచ్చితంగా వధువే గెలుస్తుంది. ఆమె గెలుపులోనే నీ ఆనందం ఉన్నది. అందుకే ప్రభువా, ఈ రోజున మమ్మల్ని జయించి వారిగా ఉంచినందుకు స్తోత్రాలు. ఓ తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఇప్పుడు మాకు కావలసిన వర్తమానమును నేడు మాకు దయచేయి. మాకు కావలసిన ఆహారము, పక్షిరాజు పిల్లలుగా మేమిప్పుడు నీ భోజనం బల్ల దగ్గరకు వచ్చాము. ఓ మాకు సమృద్ధి ఆహారాన్ని నువ్వు 7వ దూత ద్వారా ఇచ్చావు ప్రభువా. ఎంత ఆహారం పెట్టావు ప్రభువా. ఒకవైపు ఆహారం లేక కొరతతో సంఘశాఖలు బాధపడుతున్నాయి. చాలామంది మెసేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆహారం లేక బాధపడుతున్నారు. కానీ ప్రభువా, నువ్వు మాకైతే సమృద్ధి ఆహారాన్ని పెట్టినావు దేవా. బల్ల నిండా మాకు కావలసిన ఆహారాన్ని నువ్వు సిద్ధపరచుంచావు. వాటిని మేము భుజించాలి. ఇప్పుడు బలము పొందుకోవాలి. ఇప్పుడు నీ యొక్క కృపను పొందుకోవాలా. మేము జయించాలి. సాతాను తీసుకొచ్చే ప్రతి శోధనను జయించాలి. నీ వాక్యములో నిలుచుండాలి. వాక్యముగా మారిపోవాలి. మేము ఎత్తబడాలి ప్రభువా. తండ్రి, మేము యుద్ధ రంగంలో ఉన్నామని మాకు తెలుసు. అందుకే మేము గెలిచే కృపను మాకు దయచేయి. ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం ఇదే అని ప్రవక్త ఎందుకు చెప్పాడో మాకు తెలుసు. ఎందుకంటే మేము నిజంగా ఆ పోరాటంలోనే ఉన్నాము గనుక. ఇప్పుడు 6000 సంవత్సరాల నుండి ఈ పోరాటంలో చివరి దశకు మేము వచ్చాము. ఇక చివరిగా పోరాడేది క్లైమాక్స్లో, అంతంలో మేమే ఉన్నాము. ఇక మొత్తము విజయం అంతా ఇప్పుడు మా పైన ఆధారపడింది. అందుకే మేము ఇప్పుడు పోరాడుట చాలా ముఖ్యమని, అందుకే మేము ఇప్పుడు పోరాడాలని నువ్వు మా కొరకు ఈ కాలపు వర్తమానాన్ని మర్మములను తెరిచి నువ్వు బయలుపరిచినందుకు స్తోత్రాలు దేవా. మేము నిలబడే కృపను మాకు దయచేయి. పోరాడే కృపను మాకు దయచేయి. గెలిచే శక్తిని మాకు దయచేయి. వాడు వేసే ప్రతి అగ్ని బాణమును ఆర్పుటకు మేము శక్తిమంతులమవుదుము గాక. విశ్వాసమైన డాలును పట్టుకొని ప్రభువా మేము ముందుకు వెళ్ళుము గాక. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గముతో, వాక్యముతో మేము శత్రువును జయించుదుము గాక. వాక్యముతోనే మేము వాడిని జయించగలం. మేము మా తెలివితేటలు, మా జ్ఞానము, మా వాక్చాతుర్యాలు, మా పలుకుబడులు ఏవి వాని ముందు పనిచేయవు. ఎందుకంటే వాడు మాకండ తెలివి కలిగిన వాడు, వాడు మాకండ జ్ఞానం కలిగిన వాడు, మాకండ వాక్చాతుర్యం కలిగిన వాడు. కానీ ప్రభువా, మేము వాడిని గెలిచే విధానం ఒకటే, అది నీ వాక్యము ప్రభువా. అదే మాకు కావాలి. ఈ రోజున నీ వాక్యము ద్వారా మేము గెలుచుదుము గాక. నీ వాక్యములో మేము నిలుచుందుము గాక. మరి నీ వధువు, నీ పెళ్లి కుమార్తె ఈ చివరి దినాలలో నీ వాక్యాన్ని పట్టుకొని ఆమె గెలుస్తుంది ప్రభువా. అందుకే ఆ కృప తప్పకుండా మా అందరికీ దయచేయమని, మరి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని రంగంపైకి నేను ఆహ్వానిస్తున్నాను. నన్ను పూర్తిగా శిలోచరాలు మరుగు చేసుకో. ఏ పరిశుద్ధాత్మగా నువ్వు ఉండి ప్రవక్తలో ఉండి మాట్లాడావో అదే పరిశుద్ధాత్ముడిగా ఇప్పుడు నాలో ఉండి మాట్లాడు ప్రభువా. అవే మాటలను మరలా రిపీట్ చేయి ప్రభువా. అవే మళ్ళీ మాకు తెలియచేయి ప్రభువా. తండ్రి, నేను ఒక ఎకోగా ఉన్నాను నాకు తెలుసు, ఒక ప్రతిధ్వనిగా ఉన్నాను ప్రభువా. ఈ చివరి కాలంలో పంపించిన ప్రవక్త వర్తమానంకు నేను ఒక ప్రతిధ్వనిగా ఉన్నాను.
నేనే కాదు, 5 రకాల పరీక్షలు ఉన్న వాళ్ళందరూ ప్రభువా, నిజంగా 5 రకాల పరీక్షల్లో ఏర్పరచబడిన వాళ్ళందరూ అలానే ఉన్నారు ప్రభువా. అందుకే తండ్రి ఇంకాను నీ అభిషేకం ఇచ్చి మాట్లాడమని, మరి వినుచున్న వారికి కూడా అంతరంగ బోధకుడిగా నువ్వు ఉండు ప్రభువా. లేకపోతే వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు, ఈ విషయాలు వాళ్ళు ఆనందించలేరు, వాళ్ళు ఈ విషయాలలో వాళ్ళు నీ మర్మములను చూడలేరు, అందులో దాగున్నది ఏమిటో వాళ్ళు గ్రహించలేరు. ఓ దేవా, నువ్వే అంతరంగ బోధకుడిగా ఉండమని ప్రార్థిస్తున్నా. నీ పరిశుద్ధాత్మ బాప్తిజమం అందుకే దయచేయమని కోరుతున్నా. నీ పిల్లలు ప్రతి ఒక్కరూ నీ పరిశుద్ధాత్మ బాప్సం పొందుదురు కాక. అంతరంగ బోధకుడిగా నువ్వు వాళ్ళకు ఉండి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని గ్రహించుదురు కాక. నువ్వు తప్పకుండా వాటిని విప్పమని, ఆ మర్మాలన్నీ విప్పమని, కార్యాలు చేయమని నీకు అప్పగించుకుంటూ, దీనిని ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను, ప్రతి చీకటి శక్తులను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాశనం దినం కొరకు పాతాళంలో బంధిస్తున్నాం. ప్రభువా, పూర్తిగా నువ్వు స్వాధీనపరచుకొని మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్నము నేను కొన్ని విషయాలు మీ మధ్యలోనికి తీసుకురా కోరుచున్నాను. అండ్ ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను దేవుడు తప్పకుండా మనకెన్నో విషయాలు ఇప్పుడు బయలుపరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఇప్పటికే మనం దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం నుండి చూసుకుంటూ వచ్చాం. 1వ అధ్యాయంలో దానియేలు చెరలోనికి వచ్చుట, దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు మరి యూదులందరూ చెరలోనికి వచ్చుట, నెబుకద్నెజర్ రాజు యొక్క ఆ ద్వారంలో మరి వాళ్ళందరూ వారు బబులోనికి చెరలోనికి వచ్చుట మనం చూస్తున్నాం. ఆ తర్వాత దానియేలు తాను రాజు పెడుతున్న అపవిత్ర ఆహారాన్ని తినకూడదని నిర్ణయించుకోవడం, అక్కడ వారు రాజు పెడుతున్న అపవిత్ర ఆహారాన్ని తినకుండా పవిత్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో చూస్తే నెబుకద్నెజర్ రాజుకు ఒక కళ రావడం, ఆ కళలో ఒక బ్రహ్మాండమైన, చూడండి ఇది ఒక బ్రహ్మాండమైన ప్రతిమ, తల, శిరస్సు బంగారము మరియు భుజములు, శిరస్సు బంగారము మరియు భుజములు మరియు ఆ 2 చేతులు, ఈ యొక్క భాగమంతా కూడా అది వెండి, తర్వాత ఈ నడుము, ఈ యొక్క ఉదరముల భాగమంతా కూడా అది ఇత్తడి, ఆ తర్వాత ఈ కాళ్ళు ఏవైతున్నాయో ఈ కాళ్ళ భాగమంతా కూడా అది ఇనుము, తర్వాత ఈ 10 వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ 10 వేలు కొంత మట్టి కొంత ఇనుముతో ఉండుట మరి ఆ రాజు చూశాడు. ఆ తర్వాత ఇంకేం చూశాడంటే, చేతి సహాయం లేకుండా పర్వతములో నుండి చెక్కబడిన, పర్వతపు శిఖరము నుండి చెక్కబడిన ఒక రాయి వచ్చి ఆ పాదముల పైన పడి ఈ యొక్క మొత్తము ఈ విగ్రహాన్ని లేదా ఈ ప్రతిమను తుత్తనీయులుగా చేయుట చూశాడు అక్కడ. అది 2వ అధ్యాయంలో కనబడుతున్నది. ఆ తర్వాత దానియేలు దాని ఒక అర్థాన్ని చెప్పాడు. ఆ కళ యొక్క భావాన్ని దర్శనంలో చూసి చెప్పాడు. ఎందుకంటే రాజు ఆ కళ చెప్పలేదు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, రాజు ఆ కళ చెప్పలేదు, కానీ దానియేలుకి దేవుడు దర్శనంలో చూపించాడు. అవునండారా? మరి దానియేలు ప్రవక్త దాన్ని చెప్పాడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో మనకు అది కనబడుతున్నది, కళ భావము. ఆ తర్వాత మనకు 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, మరి నెబుకద్నెజర్ రాజు ఒక విగ్రహాన్ని తయారు చేయించడం, ఏది బంగారపు విగ్రహాన్ని తయారు చేయించడము, ప్రతి వారు దానిని మోకరించాలని, ప్రతి వారు దానికి మొక్కవాలని ఆజ్ఞాపించడము. ఆ సమయంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దానిని పూర్తిగా వ్యతిరేకించడము మనం అక్కడ 3వ అధ్యాయంలో చూస్తున్నాం. అవునంటారా? తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ నెబుకద్నెజర్ రాజుకి మరి ఒక కళ రావడం, ఒక బ్రహ్మాండమైన చెట్టు కనబడము, ఆ కళ అదేమిటి అని అతను చూడడము. అప్పుడు నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన ఆ కళ యొక్క భావాన్ని మరి దానియేలు చెప్పడము, ఆ కళ దాని భావాన్ని. తర్వాత అదే అధ్యాయంలో మరి ఆ కళ కూడా నెరవేర్పు జరగడం మనం చూస్తున్నాం అక్కడ. ఎందుకంటే నెబుకద్నెజర్ రాజు ప్రపంచంలో అన్ని రాజ్యాలను తన చేతిలో పెట్టుకొని పరిపాలిస్తున్న చక్రవర్తి. చక్రవర్తి అని ఎవరిని అంటారో తెలుసా? రాజులకు రాజును చక్రవర్తి అంటారు. సో చక్రవర్తిగా ఉన్న అతను
దేవుడు గడ్డి తినిపించాడు. చక్రవర్తులనే గడ్డి తినిపిస్తే వాక్యానికి విరోధంగా వెళ్ళినోని ఏం చేస్తాడు దేవుడు? అతి త్వరలో గడ్డి తింటారు వాళ్ళు. అది కన్ఫామ్. అది అవునంటారా? ఆ తర్వాత 5వ అధ్యాయానికి వచ్చేసరికి మనం ఏం చూస్తున్నామంటే బెల్షస్సరు రాజు, వింటున్నారా? నెబుకద్నెజర్ తర్వాత వచ్చినవాడు బెల్షస్సరు రాజు ఒక విందు తయారు చేయించడం. ఆ విందులో దేవుని యొక్క మందిరంలో ఉన్న ఉపకరణములు తీసుకొచ్చి దానిలో ఆ ద్రాక్షరసం పోసి, ఆ వైన్ పోసి, వింటున్నారా, ఆ మద్యము పోసి అతని దగ్గరున్న అధిపతులు, మంత్రులు మరియు తన రాణులు, ఉపపత్నులు అందరూ కలిసి దాన్ని తాగుతూ అతను ఆ విందులో ఉండగా దేవుని చెయ్యి వచ్చి మేనే మేనే టేకల్ ఉఫార్సినని రాయడం, గోడ మీద చేవ్రాత. మనం దాన్ని చూస్తున్నాం 5వ అధ్యాయంలో. ఇక 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు మళ్ళీ దానియేలుకి, వింటున్నారా, దర్యావేషుకు పరిపాలిస్తున్న కాలంలో మళ్ళీ దానియేలుకి ఇక్కడ ఏం కనబడుతుందంటే దానియేలును శత్రువులు ఎలాగైనా సరే దానియేలును చంపవలననే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 6వ అధ్యాయంలో దానియేలు శత్రువులు దానిని చంపాలని చూసి దానియేలు శక్తి ఎక్కడ దాగున్నదంటే ప్రార్థనలో దాగున్నదని గమనించి అతనిని ప్రార్థన చేయకుండా చేయాలని చూశారు. మరి దానికోసం రాజు దగ్గర ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. కానీ దానియేలు రాజకీయం పైన ఆధారపడలేదు. దానియేలు రాజు యొక్క స్నేహితుడైనా, చాలా ప్రాముఖ్యమైన స్నేహితుడు, చాలా ముఖ్యమైన వాడు. అయినా దానియేలు రాజకీయం పైన ఆధారపడలేదు, రాజకీయ పలుకుబడి పైన ఆధారపడలేదు. మరి దేనిపైన ఆధారపడ్డాడు? దానియేలు దేనిపైన ఆధారపడ్డాడంటే దేవుని వాక్యం పైన, వాగ్దానం పైన. అందుకే ఏం జరిగింది? దానియేలు సింహపులో వేసిన సింహాల మధ్యలో యూదా కొదమ సింహముగా ఆయన దిగొచ్చాడు అక్కడ. మరి సింహాల నోలను మోయించి దానియేలును విడిపించి అదే సింహాలకు దానియేలు శత్రువులను ఎరగా వేయించాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. దట్ ఈస్ ద 6th చాప్టర్, అది 6వ అధ్యాయం. ఇక దానియేలు 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో ఏదైతే దానియేలు బ్రహ్మాండమైన విగ్రహాన్ని చూశాడో, 4 లోహాలతో తయారు చేయబడ్డ ప్రతిమను చూశాడో, దాని గూర్చిన వివరణను ఇంకెక్కువగా దేవుడు 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో వివరించడం మొదలుపెట్టాడు. 7వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తున్నాం. 4 తెలుసుగా మీకు, ఆ 4 బీసస్ మృగాలు అమనంటారా? మరి ఆ 4 మృగాలు దేన్ని సూచిస్తున్నాయంటే 4 అగ్ర రాజ్యాలను, ప్రపంచాన్ని ఏలిన అన్య జనుల్లో నుండి వచ్చిన 4 అగ్ర రాజ్యాలను అది సూచిస్తూ ఉన్నది. అది అవునంటారా? మరి ఆ మొదటిది మనకు తెలుసు, అది బబులోను రాజ్యమని. 2వది మాదీయులు, పారసికులు. 3వది గ్రీకులు. మరియు ఇక 4వది మరియు రోమ్, అన్య రోము. ఇప్పుడు ఆ అన్య రోమే పాదముల దగ్గరకు వచ్చేసరికి పోపు రోముగా మారింది. అది చావు దెబ్బ తగిలి మళ్ళీ కోలుకున్నది. అది అన్య రోముగా అది చచ్చిపోయి పోపు రోముగా మళ్ళీ అది లేచింది. అది అవునంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో ఆ విధముగా అక్కడ 7వ అధ్యాయంలో మరి 8వ అధ్యాయంలో మనం చూసుకుంటూ వచ్చినాం. దాని వివరాలన్నీ నేను ఆల్రెడీ చెప్పేశాను. ఆమెనంటారా? ఏంటిది? ఇంకా ఎక్కువ వివరణ దేవుడు ఇస్తున్నాడు. మరి దానియేలుకి ఎక్కడి వరకు అర్థమైందంటే దేవుడు 8వ అధ్యాయంలో దానియేలుకి 3వ లోహం వరకు బయలుపరిచాడు. ఎంతవరకు? 3వ లోహం. 3వ లోహం అంటే 3వ అగ్ర రాజ్యం. మొదటిది బబులోనులని, 2వది అది దానియేలు ఉన్నప్పుడే జరిగిన ఈ 2 రాజ్యాలు. 3వది కూడా బయలుపరిచాడు, అదే గ్రీకులు. కానీ 4వది ఏంటో దానియేలుకి మర్మంగా ఉంచాడు. మనం దాన్ని చూసాంగా. ఎందుకంటే ఈ మొదటి 3 జీవుల కంటే 4వ మృగము చాలా క్రూరమైనదని చెప్తున్నాడు ఆయన. చాలా భయంకరమైనదని చెప్తున్నాడు, చాలా శక్తివంతమైనదని చెప్తున్నాడు. దాని గురించి తెలుసుకోవాలనే దానియేలు చాలా మనోవాక్యం కలిగిన వాడుగా ఉండే. కానీ దేవుడు అది దానియేలుకు బయలుపరచలేదు. అది దేవుడు దాన్ని మర్మముగా ఉంచాడా ఇది? ఎందుకంటే అది 7వ సంఘకాలంలో మనకు బయలుపరచబడాల. 7వ దూత ద్వారా, ప్రవక్త విలియం బ్రౌన్ ద్వారా దేవుడు దానిని మనకు బయలుపరచాల. దాన్ని
అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. సో అందుకే 4వ అగ్ర రాజ్యం ఏంటో మనకు తెలుసు ఇప్పుడు. మరి అదే ఇప్పుడు మళ్ళీ పాదముల దగ్గర పోపు రోముగా తయారవ్వడం మనం దాన్ని చూస్తూ ఉన్నాం. మనం అన్ని రోముగా ఉన్నది అదే ఇప్పుడు పోపు రోమ్ అయింది. మొదటి రాకడలో రోమేనా ప్రభువైన యేసుక్రీస్తు భూమిపైకి వచ్చినప్పుడు మొదటి రాకడలో రోమేనా అన్ని రోమేనా ప్రపంచాన్ని వెళ్తున్నది. సో ఇప్పుడు రెండవ రాకడలో మళ్ళీ రోమ్, కాకపోతే ఈసారి అది పోపు రోముగా మారి ప్రొటెస్టెంట్లను ఏకం చేసుకొని ప్రొటెస్టెంట్ సంఘాలను ఏకం చేసుకొని ఇప్పుడు అవన్నీ కలిసి ఇప్పుడు ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధంగా ఉన్నాయి. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. సో వి సా దీస్ థింగ్స్ 8వ అధ్యాయం వరకు మనం చూసాం. ఇక 9వ అధ్యాయానికి వచ్చినప్పుడు దానియేలు ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆమేన్ అంటారా? దానియేలు ఏం చేయడం మొదలుపెట్టాడు చెప్పండి? ప్రార్థించడము మొదలుపెట్టాడు. దర్యావేషు కల్దీయుల పైన మరి రాజు అయినప్పుడు ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దానియేలు తనకంటే ముందున్న ప్రవక్తల పుస్తకాలు చదువుతున్నాడు. అందులో ఇర్మియా పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, ఇర్మియా గ్రంథపు చుట్టను తెరిచి చదువుతున్నప్పుడు ఒక ప్రవచనమైన కనబడింది. ఆ ప్రవచనం ఏంటిదంటే, ఇర్మియా ప్రవక్త చెప్పాడు, ఎవరైతే చెరలోకి వెళ్తున్నారో ఇజ్రాయెలు ప్రజలు, యూదా ప్రజలు ఆ బబులోను రాజు చేత, నెబుకద్నెజర్ రాజు చేత చెరలోనికి కొనిపోబడుతున్న వాళ్ళందరూ మరలా తిరిగి స్వదేశానికి 70 సంవత్సరాలకు వస్తారని ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. మరియు దానియేలు లెక్క పెట్టినప్పుడు సరిగ్గా 68 సంవత్సరాలు ఉండుట, 68 సంవత్సరాలు అయిపోట, ఇంకా 2 సంవత్సరాలు మిగిలిపోట గమనించి గోనపట్ట ధరించుకొని బూడిదలో కూర్చొని తన పాపముల నిమిత్తము, తన ప్రజల పాపముల నిమిత్తము తాను ప్రార్థించడం, ఉపవాసమును ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రవక్త అంటున్నాడు దానియేలు 70 వారాలలో ఇప్పుడు సంఘము అందరూ ఏం చేయాలంట అంటే గోనపట్ట ధరించుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే మనం బురదలు కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ లోకంలో ఉన్న కార్యాలను విసర్జించి, పాపమును విసర్జించి, లోకాన్ని ప్రతిదాన్ని విసర్జించి మనం ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించాలి. మనం దానియేలు 70 వారంలో మూడవ పుస్తకంలో క్లియర్గా చెప్పాడు ఆయన. అవునంటారా? ఎందుకంటే కొంతమంది ఏమంటుంది తెలుసా, ఉపవాస ప్రార్థన అక్కర్లేదంటాను. కానీ ప్రవక్త చెప్పాడు, నువ్వు ఇవి జరగడం చూసినప్పుడు నీ ఆత్మను సిద్ధపరచుకోవడానికి, ఎందుకంటే ఫాస్టింగ్ ఇన్ ద బాడీ ఈజ్ ద ఫీస్టింగ్ ఇన్ ద సోల్ అన్నాడు. ప్రొఫెట్ ఏమన్నాడు? ఫాస్టింగ్ ఇన్ ద బాడీ ఈజ్ ద ఫీస్టింగ్ ఇన్ ద సోల్. శరీరములో ఉపవాసము, ఆత్మలో విందు అన్నాడు ఆయన. అమనంటారా? నువ్వు శరీరంలో ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మలో ఏం జరుగుతుంది? అక్కడ విందు మొదలవుతుంది. ఆమేన్. మరి నువ్వు ఎప్పుడైతే దాన్ని చేయడం మొదలు పెడతావో అప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. మరి అక్కడ ఆయన అలా ప్రార్థిస్తున్న సమయంలో ఇంకా 2 సంవత్సరాలే కదా ఉన్నది, మేము ఈ దేశమును విడిచిపెట్టి మళ్ళీ తిరిగి స్వదేశానికి వెళ్తాము, నీ చిత్తం ఏంటో మాకు బయలుపరచు ప్రభువా అని చెప్పి దానియేలు ప్రార్థిస్తుండగా గాబ్రియేల్ అనే మనుషుడు దానియేలు యొద్దకు పంపబడ్డారు. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. గాబ్రియేల్ అనే మనుషుడు దానియేలు యొద్దకు పంపబడ్డాడు. ఆమేనంటారా? ఇప్పుడు దానియేలు దగ్గరకు వచ్చి గాబ్రియేల్ మనుషుడు ఏం చేస్తున్నాడు? దానియేలుకి ఇంకా వివరముగా తన ప్రజలను గురించి తాను ఇప్పుడు బయలుపరుస్తున్నాడు. కేవలము అప్పుడు 2 సంవత్సరాలు ముగించబడి తిరిగి స్వదేశానికి వెళ్ళడమే కాదు, దానియేలుకి మొత్తము చరిత్ర, అసలు యూదుల చరిత్ర అంతా, అప్పటి నుండి ఇప్పటి వరకు యూదుల చరిత్ర అంతా, ఇప్పటి వరకు జరుగుతున్న యూదుల చరిత్ర అంతా దేవుడు దానియేలుకి బయలుపరుస్తా ఉన్నాడు అక్కడ. అందుకే గాబ్రియేలు దూత వచ్చి అంటున్నాడు, దానియేలు నీ ప్రజలకు నీకు 70 వారములు విధించబడింది. మరియు దానియేలు దగ్గరికి గాబ్రియేలు 6 కారణాలను బట్టి వచ్చాడు. చూసాం కదా మనం, అది 6 ఉద్దేశాలు, 6 కారణాలు. అవునా కాదా? ఆ 6 కారణాలు మనం ఆల్రెడీ చూసాం. ఆమేన్. మనం ఆల్రెడీ దానిని మనము ఇదివరకే చూసేసాం. ఆమేన్. ఏంటిది అది? ఆ 6 కారణాలు 24వ వచనంలో ఉంటుంది. తిరుగుబాటు మానుబడుకును, పాపము నివారణ చేయుటకును, దోషం నిమిత్తము ప్రాయశ్చితము చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టి నీతి బయలుపరచుటకును, యుగాంతం వరకు బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును. అదే చివరిది. అతి పరిశుద్ధ స్థలం అంటే అదే యెరూషలేము. మరి 1000 పరిపాలనలో ఆయన యెరూషలేములో ఆయన మందిరాన్ని స్థాపించడమే అతి పరిశుద్ధ స్థలమును
అభిషేకించుటై ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. సో ఆల్ దీస్ థింగ్స్, ఈ కార్యాలన్నీ మనము చూసుకుంటూ వస్తున్నాం. మరి అంతేకాదు దానిలో 70 వారాలలో కూడా చాలా విషయాలు ఇప్పటికే మనం చూసాం. ఎందుకంటే ఈ దానిలో 70 వారాలు 3 భాగాలుగా విభజించబడింది. ఎన్ని భాగాలుగా? 3 భాగాలు. ఒకటి 7 వారాలు, రెండవది 62 వారాలు, మూడవది 1 వారం. ఓకేనా? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇప్పుడు చూడండి, మొదటి భాగం 7 వారాలు. మరి మనం ఆల్రెడీ చూసాం, ఇక్కడ 1 వారంకి 7 రోజులు, కానీ ఇక్కడ 1 రోజుకి 1 సంవత్సరం. నేను చెప్పేశాను దాని మీద, బైబిల్లో చాలా చూపించాను కూడా రిఫరెన్సెస్. అందులో ముఖ్యంగా ప్రకటన 11వ అధ్యాయంలో 2 ప్రవక్తలు వస్తున్నారు ఇజ్రాయెల్ దగ్గరికి. వధువు ఎత్తబడిన తర్వాత ఈ దానియేలు 70 వారంలో చివరి అర్ధవారంలో ఎవరు వస్తున్నారు? మోషే ఏలియాలు వస్తున్నారు. వస్తున్నారా? నాకు వినపడతలేదు. వస్తున్నారా? మోషే ఏలియాలు వస్తున్నారా? వస్తున్నారు. ఆమేనంటారా? మరి మోషే ఏలియాలు వస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఆ మోషే ఏలియాలు వచ్చినప్పుడు కరెక్ట్గా వాళ్ళు 1260 రోజులు ప్రవచిస్తారు. ఎన్ని రోజులు అంటే? 3.5 సంవత్సరాలు. ఎందుకంటే మిగిలిపోయింది ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు కేవలము 3.5 సంవత్సరాలే మిగిలిపోయింది. ఎందుకంటే దానియేలు 70వ వారంలోని చివరి అర్థం. ఆమేనంటారా? చూడండి, ఇక్కడ నేను మీకు ఒక ఫిగర్ చూపిస్తాను, జాగ్రత్తగా మీరు చూడండి. ఇప్పుడు ఓకే, ఇదే చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బబులోను రాజ్యము 50 సంవత్సరాలు పరిపాలించింది. మాదీయులు, పారసికులు వీళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. గ్రీకులు 178 సంవత్సరాలు పరిపాలించారు. రోమ్, అన్య రోమ్ పోపురాముగా మారిన తర్వాత 2160 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, దానియేలు గ్రంథంలో మనం 70 వారాలను మనం గమనిస్తే అక్కడ 25వ వచనంలో ఏమంటున్నాడంటే, యెరూషలేమును మరలా కట్టించవచ్చిన ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టులను స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణ రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఆమేనంటారా? ఇక్కడ యెరూషలేము మరలా కట్టబడవలననే ఆజ్ఞ బయలుదేరి కరెక్ట్గా 7 వారాలు పడుతుంది అంటున్నాడు. మరి 7 వారాలు, వారానికి 7 రోజులు. ఇప్పుడు 7 వారాలంటే 7తో 7ను గుణిస్తే 49. 7 × 7 = 49. అవునా? ఇప్పుడు 49 అంటే కరెక్ట్గా 49 సంవత్సరాలు పడతాయి. మరి యెరూషలేము మరలా కట్టబడింది 49 సంవత్సరాలేనా? నెహెమ్యా కాలంలో ఆ ప్రవచనం వచ్చింది. నేను మీకు అది కూడా చూపించాను. 2-3 ఉన్నాయి ఆజ్ఞలు బయలుదేరినట్టు. అక్కడే డినామినేషన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడే మన ప్రవక్త చెప్పింది అక్కడే అన్నమాట. వాళ్ళు సరియైన సమయాన్ని, సరియైన ఆజ్ఞను తీసుకోకుండా వాళ్ళు తప్పుడు లెక్కలు వేశారనమాట. నేను దాని మీద ఆల్రెడీ చెప్పాను, ఉన్నాయి, చూడండి, మీరు వీడియోస్ చూడండి. అయితే సరియైన సమయం ఏంటంటే నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాల్లో ఉంది. ఒకసారి చూడండి అందరూ కూడా, దయచేసి ఒక్కసారి నెహెమ్యా గ్రంథానికి రండి నాతో పాటు. మన ప్రవక్త చెప్పినట్లుగా, బైబిల్ చెప్తున్నట్లుగా మనము జాగ్రత్తగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు ప్రవక్త చెప్పినవి మీ ముందు ముంచబోతున్నాను. మీరు వాటిని వింటారని నేను అనుకుంటున్నాను. వింటారా? మీరు గమనించాల్సిన విషయాలు అవి. ఎందుకంటే ఇవి అర్థమైతేనే మీకు ఈ లెక్కలు అర్థమవుతాయి. అండ్ ఐ బిలీవ్ ఇట్, నేను నమ్ముతున్నాను. దేవుడు వాటిని ఖచ్చితంగా మనకు బయలుపరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు చూడండి, నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో
1 నుండి 8 వచనాలలో ఇలా రాయబడ్డది. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు, గమనించాల, నీసాను మాసము మార్చి నెల, ఓకేనా? ఏప్రిల్ అబీబు నెల, ఇజ్ ఇట్ రైట్? అది ఇజ్రాయెల్కు మొదటి నెల. 12వ నెల ఏంటిదంటే నీసాను మాసం, అది మార్చ్, మనకు మార్చ్, అది రోమన్ క్యాలెండర్ ప్రకారం. ఇప్పుడు నీసాను మాసమందు రాజు ద్రాక్షరసం త్రాగవలని చూచుచుండగా, నేను ఇవి చదివినే కానీ మరొకసారి గుర్తు చేస్తున్నా. నేను ద్రాక్షరసం తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయం దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి, రాజు చిరంజీవును గాక, నా పితరుల సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశ మండలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లు నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నువ్వెప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గల వాడాను. ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించినట్లు నది అవతల నన్ను అధికారులకు తాకీదులను, పట్టణ ప్రకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రాణులు ఇచ్చినట్లు రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదునియుడని అడిగి తిని. అలా ఉన్న నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించను. అర్థమైన ఆమె చెప్పండి. ఇది ఆజ్ఞ బయలుదేరింది. దానియేలు గ్రంథంలో చెప్పబడిన 9వ అధ్యాయంలో ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని 7 వారములు పట్టునని చెప్పిన ఆ ప్రవచనమే ఇక్కడ జరుగుతూ ఉన్నది. సరిగ్గా ఇప్పుడు నెహెమ్యా ఇక్కడ ఎన్నో సంవత్సరంలో బయలుదేరాడంటే క్రీస్తు పూర్వము 445వ సంవత్సరం మార్చ్ నీసా నెల 14వ తారీఖున ఆయన బయలుదేరాడు. వింటున్నారా? మార్చ్ 14, మార్చ్ 14వ తారీఖున క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం కాదు. మీకు క్రీస్తు పూర్వం గురించి తెలుసు కదా మీకు. క్రీస్తు పూర్వం అంటే ఏంటిది? క్రీస్తు రాకమును. క్రీస్తు శకం అంటే ఏంటిది? క్రీస్తు వచ్చిన తర్వాత. అవునంటారా? సో ఇప్పుడు క్రీస్తు పూర్వం 445వ సంవత్సరం. మీకు ఆల్రెడీ నేను ఒకసారి గీసి చూపించాను. ఇక్కడ లెక్క ముందు నుండి వెనకకు రాదు, వెనక నుండి ముందుకు వస్తుంది. వింటున్నారా? 0 వెనక నుండి మొదలవుతుంది అన్నమాట. ఇలా ముందుకు వస్తుంది. అంటే 445 సంవత్సరమున నెహెమ్యా ఆ మందిరమును మరలా కట్టడానికి, యెరూషలేమును, దాని రాజవీధులను, దాని గుమ్మములను మరలా కట్టడానికి బయలుదేరాడు. అర్థమైన రామ చెప్పండి. ఇప్పుడు నెహెమ్యా బయలుదేరి సరిగ్గా ఎన్ని సంవత్సరాలు ఆ మందిరాన్ని మళ్ళీ కట్టాడంటే, ఆ మందిరాన్ని, ఆ రాజవీధులను, ఆ కందకములను, ఆ పట్టణాన్ని, ఆ గోడలను అన్నింటినీ ఎన్ని సంవత్సరాలు కట్టాడంటే సరిగ్గా 49 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 49 years. అంటే దానియేలుతో చెప్పిన ప్రకారముగా 7 వారాలు అక్కడ జరిగినది. అవునంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. 7 వారాలు అక్కడ జరిగినది. దానియేలుతో చెప్పినట్టుగా 7 వారాలు అక్కడ పూర్తయినాయి. చూడండి, మొత్తం 70 వారాలు, 70 weeks. దాంట్లో 7 వారాలు 1, 7 వారాలు 1, 42 వారాలు 1, 1 వారం 1, మొత్తం ఎంత అవుతానంటే 70 వారాలు. ఈ 7 వారాలే మార్చ్ నీసా నెల, మార్చ్ 14 క్రీస్తు పూర్వం 440 సంవత్సరమున ఆజ్ఞ బయలుదేరి
7 వారాలలో మందిరం కట్టబడింది. 7 వారాలండి. ఇక్కడ దానియేలు గ్రంథంలో ఒక్కరోజు ఒక సంవత్సరం. 7 × 7 వారానికి 7 రోజులు ఉంటాయిగా, 49 అంటే 49 సంవత్సరాలు పట్టిందనమాట. అవునంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. 49 సంవత్సరాలలో ఇక్కడ మందిరము కట్టబడింది. సరిగ్గా లేఖనములో చెప్పినట్లుగానే జరిగింది. ఇక మెస్సయ్య రావడానికి ఎన్ని సంవత్సరాలు పడతా అన్నాడు? 42 వారాలు పడతాయి. అభిషక్తుడు అంటే ఎవరండి? క్రీస్తు అభిషక్తుడేనా? కొత్త నిబంధనలో క్రీస్తు అంటే కింద ఏముంటుంది? అక్కడ అభిషక్తుడు, మెస్సయ్య, క్రీస్తు. అవునంటారా? ఎన్ని వారాలు పడతాయి అన్నాడు? చెప్పలేట్లేదు. ఎన్ని వారాలు పడతాయి అన్నాడు? 62 వారాలు. క్షమించండి, 42 వారాలు అని రాసిన 62 వారాలు. క్షమించండి, 62 వారాలు పడతాయి అన్నాడు. అవునా? సో ఇప్పుడు 62 × 7 434 సంవత్సరాలు మెస్సయ్య రావడానికి. మొత్తం మెస్సయ్య రావడానికి 7 వారాలు ప్లస్ 62 వారాలు అంటే 49 సంవత్సరాలు ప్లస్ 434 సంవత్సరాలు. మొత్తం ఎంత అవుతానంటే మొత్తము ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే టోటల్ 483 సంవత్సరాలు అవుతాయి మెస్సయ్య రావడానికి. అర్థమైన ఆమె చెప్పండి. దానియేలు 70 వారాల ప్రకారంగా ఫస్ట్ 7 వారాలలో మందిరం కట్టబడుతుంది. తర్వాత మెస్సయ్య రావడానికి 7 వారాలు ప్లస్ 62 వారాలలో మెస్సయ్య వస్తాడు. అంటే 69 వారాలలో మెస్సయ్య రావాలి. ఇప్పుడు 69 వారాలను మనము గనక 7తో గుణిస్తే 483 సంవత్సరాలు వస్తాయి. ఓకేనా? ఇవి సంవత్సరాలు 483 సంవత్సరాలు వస్తాయి. ఇప్పుడు ఆజ్ఞ బయలుదేరింది. అక్కడ నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 8 వచనాలు చదివితే అక్కడ తనకు రాజు చేత ఆజ్ఞ బయలుదేరింది మందిరం కట్టడం అని. అది సరిగ్గా మార్చి 14 445 సంవత్సరంలో జరిగింది. ఇప్పుడు క్రీస్తు వచ్చి, వింటున్నారా? క్రీస్తు సరిగ్గా ఆయన మట్టల ఆదివారమున 30 క్రీస్తు శకం 30 AD ఆయన ఏప్రిల్ 2వ తారీఖున ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. చరిత్రకాల ప్రకారముగా ఏప్రిల్ 2వ తారీఖున ఆయన 30వ క్రీస్తు శకం 30వ సంవత్సరమున ఆయన బయలుదేరాడు. అంటే ఈ 445 ప్లస్ 30 మొత్తం ఎంత అవుతానంటే 475 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇక్కడ 69 వారాల ప్రకారంగా ఎంత రావాలంటే 483 సంవత్సరాలు రావాలి. కానీ మనకు ఎంత వస్తుందంటే 475 సంవత్సరాలు వస్తుంది. అంటే ఈ 483 నుండి 475 సంవత్సరాలు తీసేస్తే మనకు ఎంత వస్తుందంటే 8 సంవత్సరాలు తేడా వస్తుంది. ఇక్కడే సమస్య ఉన్నదని ప్రవక్త అన్నాడు. కానీ ఆయన దాన్ని వివరించాడు. ఇప్పుడు ఆ వివరణకే నేను వెళ్ళాలనుకుంటానా? రెడీగా ఉన్నారా మీరు? అదొక మర్మం, మర్చిపోకండి. అది పక్షిరాజు మాత్రమే చెప్పాల దాన్ని, 7వ దూత మాత్రమే చెప్పాల దాన్ని. అందుకే చాలామంది దానిలో 70 వారాల మీద కామెంటరీ రాసిన వాళ్ళు, డాక్టర్ లార్కిన్స్, డాక్టర్ స్మిత్, ఇంకా చాలామంది ఫేమస్ వాళ్ళు రాశారు, పెద్ద పెద్ద వ్యాఖ్యానకర్తలు. వాళ్ళు రాసిన వాళ్ళందరి లెక్కలు తప్పిపోయాయి. ఎందుకు తప్పిపోయాయి అంటే ఈ మరణంలో తప్పిపోయారు వాళ్ళ లెక్కలని. అందుకే యెహోవా సాక్షులు 1918లోనే యేసుప్రభు వస్తాడని ప్రకటించేశారు, దానిలో 70 వారాల లెక్కలు వేసేసి. కానీ 1918లో రాలేదు. వాళ్ళందరూ ఒక దగ్గర సమకూర్చబడి ఒక పెద్ద కొండపైన నిలబడి యేసు వస్తాడు చూడు ఈరోజు అని ఎదురు చూశారు. కానీ ఆ రోజు యేసు రాలేదు. చూసారా? ఎందుకు అంటే ఇవన్నీ ఎందుకు తప్పిపోయాయి అంటే మర్మము బాగుంది అక్కడ. అది వ్యాఖ్యానకర్తలకు అర్థమయ్యేది కాదు. అది థియాలజీ అంటే తత్వజ్ఞానం కలిగిన వాడికి అర్థమయ్యేది కాదు. అది ఆ మర్మము విప్పబడితేనే తప్ప అది అర్థం కాదు. అది ఆ మర్మం ఏంటిదంటే ప్రవక్త ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే నోవహు దినాల్లో సంఘటన జరిగిందట.
ఇప్పుడు చూడండి, మనం కలుగున్న క్యాలెండర్లు 2 లేదా 3 క్యాలెండర్లు ఉన్నాయి. అందులో ఒకటి జూలియన్ క్యాలెండర్. జూలియన్ క్యాలెండర్ ప్రకారముగా ఎక్కడ పెట్టినా, వేర్ ఇస్ దట్? జూలియన్ క్యాలెండర్ ప్రకారముగా సంవత్సరానికి 365 1/4 రోజులు ఉంటాయి సంవత్సరానికి. వాళ్ళ ఆ నక్షత్రాలను బట్టి, రాసులను బట్టి వాళ్ళు లెక్క పెడతారనమాట జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఒక సంవత్సరానికి. అదే ఇప్పుడు మనం వాడుతున్న రోమన్ క్యాలెండర్, ఇప్పుడు మనం అనేది రోమన్ క్యాలెండర్గా, వారు ప్రకారంగా 365 రోజులు ఉంటుంది. అర్థమవుతుందా? 65 రోజులు. ఆమెనంటారా? ఒక సంవత్సరానికి 365 రోజులు. కానీ ప్రవక్త అంటున్నాడు ఈ 2 తప్పే. ఇవి కరెక్టే, కానీ బైబిల్ ప్రకారంగా తప్పు. ఎందుకంటే ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో, నిజంగానే ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో క్యాలెండర్, వాళ్ళు సూర్యుని చుట్టూ తిరిగేదాన్ని బట్టే, నక్షత్రాలను బట్టే వాళ్ళు లెక్కించారు. కానీ నోవహు దినాలలో ఒక సంఘటన జరిగింది. అవునంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నోవహు దినాలలో ఏం జరిగింది? ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు నేను మీకు దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. అవునంటారా? దాని ప్రవక్త దానియేలు యొక్క 70 వారములలో, మన తెలుగు తర్జుమా సరిగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ చూద్దాం. 69వ పారాగ్రాఫ్, దానియేలు యొక్క 70 వారములు 3వ పుస్తకంలో ఇలా చెప్తున్నాడు. 70th వీక్, 70వ వారంలో, భూమి కొద్దిగా వంగినందున జ్యోతిష శాస్త్రము సంవత్సరము లేక జూలియన్ సంవత్సరము, క్యాలెండర్, మాసోనిక్ సంవత్సరములన్నీ పనికి రాకుండా పోయాను. ఏందట? భూమి కొంచెం వంగిందట. అర్థమవుతున్న వాళ్ళు ఆమె చెప్పండి. భూమి ఏమైందట? వంగింది. ఎప్పుడు వంగింది? టిల్టెడ్, కొంచెం వంగింది భూమి. ఏ కాలంలో అంటే జలప్రలయము కాలంలో దేవుడు దీనిని కొంచెం వంచేశాడు, వర్షం పైనుండి పడడానికి. అంతకుముందు వర్షం పైనుండి వచ్చేదా? నోవహు దినాల వరకు వర్షం పైనుండి వచ్చిందా? రాలేదు. మరి వర్షం ఎక్కడ నుండి వచ్చేది? అర్థమవుతుందా? అందుకే భూమి పై భాగం కానీ కింది భాగం కానీ సూర్యరశ్మి పడని చోటు, ఆ సూర్యరశ్మి పడని చోటు ఏదైతే ఇప్పుడుందో అదంతా ఇప్పటికీ ఐస్ పేరుకుపోయి ఉన్నది. తెలుసు కదా, ఆర్కిటిక్, అంటార్కిటిక్ రెండు ఉంటాయి. ఆర్కిటిక్ ఉంటుంది, అన్టార్కిటిక్. భూమి పై భాగము, భూమి కింది భాగం. అది దేంతో నిండి ఉన్నది? అది ఐస్తో. అయితే విషయం ఏంటంటే నోవహు దినాలలో నుండే అది ప్రారంభమైంది. నోవహు దినాలకు ముందు అక్కడ ఐస్ లేదు. పాయింట్ అర్థం చేసుకోవాలా? ప్రవక్త అదే అంటున్నాడు. చూద్దాం ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. మనము పాఠశాల యందు చదివినందువలన తెలుసుకొని ఉన్నాం అది ప్రయోజనంలో ఉపయోగంలో లేదని. అందువలన ఆ నక్షత్రములు భూమి పైన ఒక నిర్ణయమైన గీతలో అదే సమయంలో దాటడం లేదు. నక్షత్రాలు భూమి చెరువు నుండి దాటుతూ ఉంటాయి, కానీ సరి అయిన నిర్ణయ గీతలో లేదు. ఎందుకంటే భూమి వంగిపోయి ఉంది. సో నువ్వు వంగిపోయిన భూమితో కొలతలు కొలిసినావు అనుకో, నీకు తప్పుడు కొలతలు వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? అందువలనే రోమన్ క్యాలెండర్ కూడా తప్పే. ఏలైనగా మీరు దినములను ఒకటిగా కూర్చోలేరు. ఇక్కడ నేను అనేక కార్యములు చెప్పగలను కనుక మనం కనుగొని ఉన్నాం. స్వాభావికంగానే మనం బోధింపబడుచున్నాం సంవత్సరంలో సరిగా 30 రోజులు మాత్రమే అని. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టుగా, జాగ్రత్త వినండి, ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా వాళ్ళు 1260 దినములు ప్రవచిస్తారు. ఏది? ప్రకటన 11లా. దానిని నువ్వు రోమన్ క్యాలెండర్తో విభాగించిన తేడా వచ్చేస్తుంది. సంవత్సరానికి 360 రోజులు తీసుకున్నావు అనుకో, జూలియన్ క్యాలెండర్తో తీసుకున్నా తేడా వచ్చేస్తుంది. సరిగ్గా అది 3.5 సంవత్సరాలు కావాలంటే నువ్వు బైబిల్ యొక్క క్యాలెండరే తీసుకోవాలా. బైబిల్ క్యాలెండర్ ఎంత? నెలకు 30 రోజులు, సంవత్సరానికి 12 నెలల్లో 30 రోజులను గుణిస్తే మనకు 360 రోజులు. 360 రోజులు తీసుకుంటేనే నీకు 1260 రోజులు
దానిని సంవత్సరాలుగా మారిస్తే సరిగ్గా 3.5 సంవత్సరాలు సరిపోతుంది. అర్థమవుతుందని చెప్పింది. హల్లెలూయా. మరి ప్రవక్త అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కేవలం ఇప్పుడు నువ్వు దానిని ప్రకటన గ్రంథములో ఉన్న దాని ప్రకారంగా తీసుకుంటేనే నీకు లెక్క సరిపోతుంది. లేకపోతే లెక్క ఏమవుతుందట? తప్పిపోతుంది. ఆమెనంటారా? హల్లెలూయా. లెక్క తప్పిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంకా ప్రవక్త ఏమంటున్నాడంటే నోవహు దినాల గురించి మనతో మాట్లాడుతూ నోవహు దినాలలో ఏం జరిగిందో అది చెబుతూ ఆయన అంటున్నాడు, ఆ సమయంలో నోవహు కాలంలో దేవుడు ఏం చేశాడట అంటే భూమిని కొంచెము వంచాడట వర్షాలు పడడానికి. ఆమేన్. అందుకే భూమి కొంచెం వంగిపోయి ఉన్నది. దాని వలననే ఇప్పుడు పై భాగము కింది భాగం రెండు కూడా అవి 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 ఏమైపోయిందంటే ఆ రెండు కూడా ఐస్తో నింపబడి ఉన్నది ఇప్పుడు. ఆమేన్ అంటారా? ఆమేన్. మరి మీరు గమనిస్తే ఇంకా ప్రవక్త ఇదే దాంట్లో ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ ప్రవక్త చెప్పినే. నోవహు దినాలలో అది జరగడం వలన ఆ వర్షము కుమ్మరించబడి భూమి మొత్తము మళ్ళీ నీళ్లతో కప్పబడడం వలన ఎవరెస్ట్ పర్వతాలు సైతము మునిగిపోవడం వలన మరి దేవుడు కొంచెం భూమిని వంచడం వలన మనకిప్పుడు లెక్కలు తేడా రావడం మొదలైంది. కానీ నోవహు దినాలకు ముందు సంవత్సరానికి 360 రోజులే ఉండే, సరిగ్గానే ఉండే. ఇప్పుడు వీళ్ళు చేసే కొలతలన్నీ కరెక్టే, కానీ భూమి వంగిపోవడం వలన మనకు బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా దొరకలేదు. అది 365 రోజులు వస్తాయి. భూమి కొంచెం వంగిపోవడం వలన దేవుడు భూమిని కొంచెం ఉంచడం వలన నోవహు దినాలలో. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. బ్రతబారం అంటాడు దేవుడు ఒక తన్నుడు అన్నాడట భూమిని. ఎస్, ఇట్స్ ట్రూ. దేవుడు ఫుట్బాల్ ఆడుకోగలడు, వీటిని ఫుట్బాల్ ఆడుకోగలడు. మొత్తం గ్రహాలను పాలపుంతలను ఫుట్బాల్ ఆడుకుంటాడు ఆయన, నక్షత్రాలను. ఆయన భూమిని ఒక తన్నుడు అన్నాడట. అది దాని కక్షలోని కొంచెం దూరం వెళ్ళిపోయింది. అది వింటున్నారా? అది కొద్దిగా వంగిపోయింది. అది ఆమెనంటారా? మళ్ళీ దేవుడు దాని కక్షలోకి తీసుకొచ్చాడు, కానీ కొంచెం ఉంచేశాడు దాన్ని. అందుకే అప్పటి నుండి మరి ఆ ఉత్తర ద్రవము తర్వాత దక్షిణ ద్రవములో ఆ అంటార్కిటికా ఆర్టికా అనే ఆ ప్రాంతాలలో అందుకే ఐస్ పేరుకపోవడం మొదలైంది అక్కడ. అర్థమైందా నేను చెప్పింది? అది జరగడం వలన ఇప్పుడు ఏమవుతుందంటే నక్షత్రాలను బట్టే కదా ఇప్పుడు లెక్కలు వేసేది, దినాల లెక్కలు. ఇప్పుడు సరియైన గీతలో నక్షత్రాలు దాటడం లేదు ఇప్పుడు. అందుకే వీళ్ళ లెక్కల్లో సంవత్సరానికి 340 రోజులు రావాల్సింది సంవత్సరానికి 365 రోజులు వస్తాయి. మీకు అర్థమైతే ఆమెను చెప్పండి. అర్థమైందా? మనం సంవత్సరానికి 400 రోజులు ఎందుకు పెట్టుకోవద్దు? 24 గంటలే ఎందుకు పెట్టుకుంటానా? మనం 25 గంటలు పెట్టుకోవచ్చు కదా. లెక్క అది సూర్యుని చుట్టూ తిరగడము. వింటున్నారా? అర్థమవుతుందా? భూమి తనకు తాను తిరగడము, ఇవన్నీ ఏంటిదనుకుంటాను లెక్కల ప్రకారంగా చేయబడతాయి. అందుకే మనకు సరిగ్గా 24 గంటలే. హలో, చదువుకున్న వాళ్ళకి తెలుసుగా నేను చెప్పేది. అర్థమవుతుందని అన్నది. 25 గంటలు పెట్టుకోవడానికి వీల్లేదు. 25 గంటలు పెట్టుకోవడానికి వీల్లేదు. అలానే 360 రోజులకు బదులు సంవత్సరానికి 400 పెట్టుకోవచ్చు అంటే తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే 360 రోజుల్లో తిరిగిన భూమి 400 ఎట్లా తిరుగుతుందో తిరగదుగా. నీకు అర్థమైందని అన్నది. సీజన్స్ మారిపోతా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు మే సరిగ్గా ఎండాకాలం వచ్చిందా అంటే భూమి ఇప్పుడు సూర్యునికి ఒక దిశలో ఉన్నది ఇప్పుడు. అందుకే మనకి ఎండాకాలం వచ్చింది, ఇంకోళ్ళకి వర్షాకాలం వస్తుంది, ఇంకోళ్ళకి చలికాలం వస్తుంది. నీకు అర్థమవుతుందని నేను చెప్పింది. సూర్యుని ఒక ఎండ డైరెక్ట్గా మనకు తగులుతుంది, కానీ జూన్ జూలైకి వచ్చేసరికి వర్షాలు మొదలవుతాయి. దిశలు మారుతున్న కొలది అక్కడ కాలాలు మారుతూ ఉంటాయి, మాసాలు మారుతూ ఉంటాయి. వింటున్నారా? ఇప్పుడు 400 రోజులు పెట్టుకున్నాం అనుకో, జూన్లో రావాల్సిన వర్షాలు 400 రోజులు పెట్టుకుంటే అది ఏ నవంబర్లో వస్తాయి. అప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరానికి అది ఏ జనవరిలో వస్తాయి అప్పుడు వర్షాలు. అందుకే సరిగ్గా కాలాలు కానీ, వింటున్నారా, కాలాలు కానీ సమయాలు కానీ అన్నీ కూడా
అన్నీ కూడా ఎలా నిర్ణయించబడ్డాయంటే నక్షత్రాల యొక్క కదలికలను బట్టి, సూర్యుని యొక్క భ్రమణం బట్టి, చంద్రుని యొక్క ఇవన్నిటిని బట్టే నిర్ణయించబడ్డాయి. మరి బైబిల్లో కూడా ఆదికాండం 1లో ఆ మాట రాబడినది, కాలముల కొరికే దేవుడు వాటిని నియమించారని. చదివారు మీరు ఆదికాండం 1 కాలముల కోసము, మాసముల కోసము వాటిని నియమించానన్నారు దేవుడు అక్కడ. అయితే ఈ మాసాలు, కాలాలు ఎప్పుడు తేడా రావడం మొదలైందంటే 3వ దినాల తర్వాత. అంతకుముందు పర్ఫెక్ట్గా ఉండే భూమి, నిటారుగా నిలబడి ఉండే, వంగిపోయి ఉండి కాదు, సరిగ్గా అన్ని నక్షత్రాలు సరిగ్గానే వాటి గీతలో తాపేవి. కాబట్టి అప్పుడు సంవత్సరానికి 360 రోజులు ఉండే అప్పుడు. కానీ 9వ దినాల తర్వాత 365 రోజులు అయిపోయింది. 365 1/4 దినాలు అయిపోయింది జూలియన్ క్యాలెండర్ ప్రకారం, వాళ్ళ లెక్క ప్రకారం. మీకు అర్థమవుతుందా? ఇప్పటికీ సంవత్సరానికి 1 సెకండ్ కలుపుతూ ఉంటారు. మనకు తెలుసా? మీకు టైంలో 1 సెకండ్ కలుపుతూ ఉంటారు ఇప్పటికీ. మళ్ళీ ఒక్కోసారి 366 రోజులు వస్తుంది మనకు. లీప్ ఇయర్ అంటాం మనం దాన్ని, లీప్ సంవత్సరం. అవునా? ఎందుకంటే అప్పుడు మనకు ఫిబ్రవరి నెల, ప్రతి నెల 28 రోజులు ఉంటే ఆ ఒక్క లీప్ ఇయర్ 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆ సంవత్సరం మాత్రం 29 రోజులు వస్తాయి. ఏంటిది తేడా? ఎందుకు వస్తాయి అట్లా? 4 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు ఒక రోజు కలపాల్సి వస్తుంది? కారణం అది అన్నమాట. అర్థమైన రామని చెప్పండి, అర్థమైన రామని చెప్పండి. సో మనం ఇప్పుడున్న జూలియన్ క్యాలెండర్తో కానీ లేకపోతే రోమన్ క్యాలెండర్లతో కానీ మనం దీన్ని లెక్క కడితే 8 సంవత్సరాలు ఖచ్చితంగా తేడా వస్తుంది. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే, దానితో మీరు లెక్క చూడొద్దు. అది 483 సంవత్సరాలు, అంటే 483 సంవత్సరాలు పట్టింది. కానీ దాని లెక్క మనం అక్కడ మిస్ అయిపోతున్నాము. ఎవ్వరూ దానిని ఇప్పుడు లెక్క కట్టలేరు. ఓన్లీ దేవుడి వాక్యం ద్వారా మాత్రమే మనం దాన్ని నమ్మాలి అన్నాడు ఆయన. అర్థమైందా నేను చెప్పింది? దేవుడి వాక్యం ద్వారా మాత్రమే మనము దానిని నమ్మాలి. ఆమేన్. సో ఇప్పుడు మెస్సే రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మొత్తము 69 వారాలు. 69 వారాలు అంటే 483 సంవత్సరాలు పట్టింది. సరిగ్గా ఆయన ఏప్రిల్ 2వ తారీఖున క్రీస్తు శకం 33వ సంవత్సరమున ఆయన మట్టల ఆదివారం రోజున ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఆ తర్వాత మనకు తెలుసు ఆ తర్వాత ఏం జరిగిందో. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, యాక్చువల్గా ప్రవక్త దీనిని 7 ముద్రలలో వేరే రకంగా చెప్పాడు. మరి నేను ఆల్రెడీ చెప్పాను. ఇందులో ఆయన 69 వారాల వరకే లెక్కిస్తాడు. ఇంకా యూదులకు 1 వారం మిగిలిపోయిందని చెప్తున్నాడు ఈ 3వ మెసేజ్లో. దానిలో 70 వారాలు. చాలామంది ఈ 3వ మెసేజ్ చదివి ఏమంటారంటే, ప్రవక్త చూసినావా ఇక్కడ 7 సంవత్సరాలు ఉన్నాయని అన్నాడు, మళ్ళీ అక్కడ చూస్తేనో 3.5 సంవత్సరాలు ఉన్నాయి అన్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ మర్మం ఏదైతే ఉందో ఇది ముద్రల కింద బాగున్నది. ఇది హలో, ఈ మర్మం ఏదైతే ఉందో దానిలో 70 వారాల మర్మము, అది ఎక్కడ దాగున్నది అంటే ముద్రల కింద దాగున్నది. అర్థమైన రామని చెప్పండి. మరి దేవుడు ఎప్పుడైతే 1963లో ముద్రలు తెరిచాడో, మరి ప్రవక్త దాన్ని బోధించడం మొదలుపెట్టాడో, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మర్మము ఆ ముద్రల కింద బయలుపరచబడింది. అప్పుడు ప్రవక్త బోధను సరిచేశాడు. ఏమని సరిచేశాడంటే, 69 వారాలు మెస్సయ్య రావడానికి పట్టింది, కానీ మెస్సయ్య సేవ చేసింది 3.5 సంవత్సరాలు. సో ఇప్పుడు ఈ 1 వారాన్ని ఆయన ఏం చేశాడంటే 2 అర్ధవారాలుగా డివైడ్ చేశాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో ఇప్పుడు మెస్సయ్య రావడానికి 69 వారాలు పట్టింది, కానీ ఆయన సేవ చేసింది ఎన్ని సంవత్సరాలు? అర్ధవారం, 3.5 సంవత్సరాలు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అంటే 70వ వారములో దానిని 2గా చీల్చి, ఆ 1 వారాన్ని 2గా చేసి, మొదటి అర్ధవారము క్రీస్తు యొక్క మొదటి రాకడలో ఆయన చేసిన సేవ, 2వ అర్ధవారము మళ్ళీ క్రీస్తు యూదుల దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన చేయబోయే సేవ. అర్థమైందా రామని చెప్పండి? అర్థమైంది అందరికి ఇక్కడ? ఓకే. ఇప్పుడు మొదటి అర్ధవారం అంటే 69.5 వారాలు అన్నమాట.
ఇప్పుడు మెస్సయ్య వచ్చి కొట్టివేయబడడానికి మొత్తం 69.5 వారాలు పట్టింది. ఈ 69.5 వారాల్లో మెస్సయ్య వచ్చాడు, కొట్టివేయబడ్డాడు, అభిషక్తుడు కొట్టివేయబడ్డాడు, నిర్మూలన చేయబడ్డాడు. అవునంటారా? తన కోసం కాదు. ఉందా బైబిల్ అక్కడ? తన కోసం కాదు అని ఉంటుంది అక్కడ. మరి ఎవరి కోసం? వధువు కోసం. మెస్సయ్య కొట్టివేయబడ్డాడు అక్కడ. ఎందుకంటే సిలువకు అప్పగించింది ఎవరు? యూదులే సిలువకు అప్పగించారు. వాళ్ళ రాజును వాళ్ళే సిలువకు అప్పగించారు, వాళ్ళ మెస్సయ్యను వాళ్ళే సిలువకు అప్పగించారు. అదంతా ప్రణాళిక మనం చూసామా? వాళ్ళని దేవుడు కావాలని గుడ్డితనం కలగజేశాడు. పౌలు గారు రాశాడు ఆ మర్మాన్ని. ఇశ్రాయేలు గురుటితనమే అన్యజనులైన మనకు వెలుగు కలిగించింది. వెలుగు ఇటు తిరగడానికి కారణం, సువార్త ఇటు తిరగడానికి కారణము వారి గుడ్డితనం అంటున్నాడు. మనం గమనిస్తే వారు మెస్సయ్యను వాళ్ళే అన్యులను రోమ్కి అప్పగిస్తే రోమ్ ఏం చేసింది? క్యాపిటల్ పనిష్మెంట్, కేంద్ర కారాగారం ప్రకారంగా ఆయనను సిలువ వేసింది, భూమికి ఆకాశం మధ్యలో వేలాడదీసింది. అవునంటారా? మరి సిలువ దగ్గర సువార్త ఇప్పుడు యూదుల దగ్గర నుండి అన్యుల వైపు తిరుగుతున్నది. అర్థమయ్యేందరామ చెప్పండి. మరి సువార్త ఇప్పుడు యూదుల దగ్గర నుండి అన్యుల వైపు తిరుగుతున్న సమయంలో అన్యజనుల కాలం అక్కడ ప్రారంభమైంది. అంటే 69.5 వారాల తర్వాత ఏం మొదలైందంటే అన్యజనుల కాలం ప్రారంభమైంది. అర్థమైన అందరూ ఆమె చెప్పండి. ఇదిగో చూడండి, ఇప్పుడు తీరు వైపు చూడండి. ఇదిగో 69 వారాలు, 69.5 వారాల తర్వాత పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అవునంటారా? పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాక అన్యజనుల కాలం ప్రారంభమైంది. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. 33 నుండి క్రీస్తు శకం 33 నుండి 53 దాకా అది పరిశుద్ధాత్మ వారి పైన కుమ్మరించబడి యూదులకు సువార్త ప్రకటించబడుట. యూదులో కూడా కొంతమంది ఇంకా ఏర్పాట్లో ఉన్నారు, వాళ్ళకు సువార్త ప్రకటించబడుట. ఆమేన్. అందుకే మొదటి సంఘ కాలంలో, ఎఫెసీ సంఘ కాలంలో మనకు 2 గుంపులు కనబడతాయి. ఒకటి యూదులు ఉంటారు, ఇంకోటి అన్యులు ఉంటారు. ఆ మర్మాన్ని కూడా పౌలు గారు రాశాడు. యూదులు అన్యజనులు ఇద్దరు కలుస్తున్న మర్మం అది. పౌలు గారు దాన్ని రాశాడు. ఆమేన్. అది మొదటి సంఘ కాలంలో. తర్వాత అన్యజనుల వైపు ఇక తిరిగిన తర్వాత ఇక ఏం మొదలైందంటే అన్యజనుల కాలం ప్రారంభమైంది. అదే మన కాలం. ఈ 2000 సంవత్సరాలు 7 సంఘ కాలాలు. ఎఫెసీ, స్ముర్నా, పెర్గమ, థియోతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఈ 7 సంఘ కాలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్యజనుల కొరకు నియమించబడిన కాలం. కానీ యూదులకు ఇంకెంత మిగిలిపోయిందంటే ఇంకొక అర్ధవారం మిగిలిపోయింది. అంటే ఇంకొక 3.5 సంవత్సరాలు మిగిలిపోయినాయి. ఈ 3.5 సంవత్సరాలకు ముందే వధువు ఏం కావాలి? అన్యజనులైన వధువు ఏం కావాలి? ఎత్తబడాలి. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాలు జరగక మునిపే వధువు ఏం కావాలంటే ఎత్తబడాలి. కానీ మనం చూసాం 7 సంఘ కాలాలను మనం వివరించాం. ప్రవక్త దీంట్లో అంతా చెప్తా ఉంటాడు, ఒక్కొక్క సంఘ కాలం గురించి వివరిస్తున్నాడు. మొదటి సంఘకాలంలో నికాయలతో క్రియలుగా ప్రారంభమైంది, తర్వాత ఆత్మ అయింది, ఆ తర్వాత బోధ అయింది, ఆ తర్వాత అదొక సంస్థగా మారిపోయింది. అవునంటారా? మొదటి సంఘకాలంలోనూ క్రియలు, నికోలెత్ క్రియలు. నికోలెత్ అంటే అర్థం ఏంటిది? నికో అనగా జయించుట, లేదా 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 స్వాధీనపరచుకొనుట. మరి లైట్ అనగా సంఘము. నికోలెత్ అంటే అర్థము సంఘాన్ని జయించుట. ఆ మొదటి గుర్రము పైన, తెలుపు గుర్రం పైన స్వారీ చేస్తున్న వాడు జయించుకుంటూ ముందుకెళ్ళాలని ఉందా? మనం ముద్రలో చూసామా మనం? సో వాడు చేసింది అదే. అవునంటారా? అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మొదటి 2 సంఘ కాలాలలో ఎఫెసీ, స్ముర్నాలో వాడు ఆ తెల్లని గుర్రము పైన ఆ మొదటి ముద్రలో ఉన్నవాడు జయించుకుంటూ వచ్చాడు. ఇక్కడ కేవలం వాడు ఎలా ఉన్నాడంటే మొదటి సంఘకాలంలో వాడు కేవలము ఒక క్రియలుగా ఉన్నాడు, 2వ సంఘకాలంలో వాడు ఆత్మ అయ్యాడు, 3వ సంఘకాలంలో అది బోధ. బోధ అంటే డాక్ట్రిన్ అయింది, కాదు సిద్ధాంతం పాటించాల్సిందే అని 3వ సంఘకాలంలో. ఇక 4వ సంఘకాలానికి వచ్చేసరికి అదే ఒక సంస్థగా మారింది. అదే ఒక సంస్థగా, ప్రపంచంలో మొట్టమొదటిగా సంస్థగా మారిన సంఘం ఏదంటే అది రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది. మరి ఒక మానవునికి అధికారం అప్పచెప్పడం,
పరిశుద్ధాత్మ నడిపించాల్సిన సంఘము మానవ నాయకత్వంలో నడిపించబడడం. మరి నేను చెప్పినట్లు ఇప్పుడు వీళ్ళకు సంఘమే దేవుడు, పోపే ప్రవక్త. పాయింట్ పట్టుకున్నారా మీరు? అందుకే వాళ్ళు ఏమంటారో తెలుసా, బైబుల్ ఏం చెప్తుందో, వాక్యం ఏం చెప్తుందో మాకు అక్కర్లేదు, సంఘం ఏం చెప్తుందో మాకు కావాలి. ఎందుకంటే వాక్యాన్ని మార్చే శక్తి పోపుకున్నది అంటారు వాళ్ళు. ప్రవక్త అదే చెప్తా ఉంటాడు ఎప్పుడు కూడా, అవునంటారా? అందుకే వాళ్ళకు సంఘమే దేవుడయ్యాడు, పోపే ప్రవక్త అయ్యాడు. ఆహా, ఇప్పుడు అదే రోమన్ ఆత్మ ఇంటర్నేషనల్ పనిచేయడం లేదా? సంఘంలో ఉంటే మేము క్షేమంగా ఉన్నాం అనుకుంటాను. ఇంటర్నేషనల్ సంఘంలో మేము ఉన్నాము, మా చర్చిలో కూడా పక్షిరాజు ఉన్నాడు, మా చర్చిలో కూడా అగ్నిస్తంభం ఫోటో ఉంది ప్రవక్తది, మా చర్చిలో కూడా మేఘస్తంభం ఫోటో ఉన్నది అని అనుకొని సంఘంలో ఉండి మేము క్షేమంగా ఉన్నామని అనుకుంటున్నారు. నో 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 నో, నువ్వు ఏ సంఘంలో ఉన్నాను క్షేమంగా లేవు. నువ్వు వధువుకి సంఘం కాదు దేవుడు, వాక్యము దేవుడు. వధువుకి వాక్యమే దేవుడు, వధువుకి 7వ దూతనే ప్రవక్త. కానీ ఈరోజు సంఘమే దేవుడయ్యాడు, పాస్టరే ప్రవక్త అయ్యాడు. ఇప్పుడు పాస్టర్ ఏం చెప్తాది కరెక్ట్ అంటున్నారు. డినామినేషన్ ఆత్మ మెసేజ్లో కూడా పాస్టర్ ఏం చెప్తాదే కరెక్ట్ అంటున్నారు. మరి ప్రవక్తది చెప్పాడా? మా పాస్టర్ చెప్తున్నారు, ప్రవక్త చెప్పేదేనా? అది బైబిల్లోనే ఉన్నదా అని ఆలోచిస్తున్నారు. ప్రవక్తను తిడితేనో ఒక్కడు రెస్పాన్స్ ఇస్తలేడు, కానీ అదే పాస్టర్ని తిడితే మా పాస్టర్ గురించి చెప్తావా నువ్వు, మా పాస్టర్ మీదనే బోధిస్తావా నువ్వు, మా పాస్టర్నే అంటావా నువ్వు. అరే పాస్టర్ని అంటే నీకు అంత కోపం వస్తుంది, నేను ప్రవక్తనంటే కోపం రావాల్సింది పోయి. నీకు వాక్యం ప్రవక్త ద్వారా వస్తుందా, పాస్టర్ ద్వారా వస్తుందా? చెప్పాలా నాకు? పాస్టర్ ద్వారా రాదు, ప్రవక్త ద్వారా వస్తుంది. వాక్యం ఎప్పుడు ఆమోసు 3 ప్రకారముగా వాక్యం ఎప్పుడు ప్రవక్త దగ్గరికి వస్తుంది. ప్రవక్త చెప్పిన వాక్యం పాస్టర్ చెప్పాలా? అమరంటారా? నేను చెప్పిన అర్థమవుతుందా? ఈరోజు సంఘము దేవుడైపోయాడు. వాళ్ళ దేవుడు ఎవరు? వాక్యం కాదు, సంఘం. మేము సంఘంలో ఉన్నాం, మేము చర్చిలో ఉన్నాం, మాకు పలానా ఏంటో సార్ సంఘం మాది. అయిపోయిందా? పరలోకం పోతా అనుకుంటానవా? చూడు ఎంత ఘోరంగా మోసపోయినో తెలుస్తుంది నీకు. ఓ రోజు రొమ్మలు కొట్టుకుని ఎడతా, అప్పుడు గుర్తు చేసుకుంటావు నన్ను. యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుంటా, అప్పుడు వింటావు, కానీ ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సంఘము నిన్ను రక్షించదు, సంఘము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. నేను చెప్తున్నా, నా సంఘంలో చెప్తున్నా, నువ్వు ఇక్కడ ఉన్నంత మాత్రం పరలోకం వెళ్ళవు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే వాక్యంలో ఉండాలా? నువ్వు ఎవడు నిన్నలో రేసమన్నాడు, మీరు నా ఎందును, నా మాటలు మీ ఎందును ఉన్నాయా? ఆయన మాటలు నువ్వే ఉండాలా, నువ్వు ఆయన మాటలో ఉండాలా, నువ్వు ఆయన ఎందు ఉండాలి. అవునంటారా? 7వ దూత వచ్చిందే మనల్ని వాక్యములో ఉంచడానికి. ఆమేన్. పాస్టర్ ఒక పనేది 7వ దూత చెప్పిన వర్తమానాన్ని అక్కడ వధువుకి బోధించి వధువుని ఆ 7వ దూత చెప్పిన వర్తమానములో స్థాపించాలా. ఆమేనంటారా? కానీ ఈరోజు సంఘమే దేవుడైపోయాడు, పాస్టరే ప్రవక్త అయిపోయాడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. మా పాస్టర్ ఏం చెప్తున్నాడు కాదు మీరు చూడాల్సింది, ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడాలా. మా పాస్టర్ చెప్పే స్వరం ప్రవక్త చెప్తున్న దాంతో సరిపోతుందా? ప్రవక్త చెప్పిందే మా పాస్టర్ చెప్తున్నాడా అని చూస్తే నేను పరలోకం వెళ్తాం. ఎందుకు ఈరోజు ప్రవక్త యొక్క వర్తమానాలు తెలుగులో తర్జుమా చేయబడి ఇవ్వబడతాయి? ఎవడు మోసపోకుండా ఉండడానికి. నేను ఇదివరకే చెప్పాను, ఏ కాలంలో కూడా దేవుడు మెసేజ్లను రికార్డ్ చేయించలే. ఒక్క మన కాలంలోనే దేవుడు మెసేజ్లను రికార్డ్ చేయించాడు, ఒరిజినల్ స్వరాన్ని రికార్డ్ చేయించి పెట్టాడు. ఎందుకంటే ఎవడు కూడా దానిలో ఏది కలపడానికి కానీ తీసేయడానికి కానీ వీలు లేకుండా. అందుకే ప్రవక్తలు ఈ టేప్స్ ఇందులో కూడా చెప్తాడు, ఈ 3వ మెసేజ్లో కూడా చెప్తాడు, దానిలో 70వ వారంలో కూడా ఈ టేప్స్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు, ఆకాశం కింద అన్ని దేశాలకు వెళ్తాడన్నాడు ఆయన. ఎందుకు? వధువు మోసపోవద్దు. ఎవరు ఏ బోధ చెప్తున్నది ప్రవక్త చెప్పింది ఉండాలా, ప్రవక్త చెప్పింది ఉండాలి. అది ప్రవక్త చెప్పింది ఎవరైనా చెప్తే వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు నమ్మద్దు. నువ్వు
నానా రకాల బోధకులు ఇందులో నుండి బయలుదేరారు. చెప్తారు వినండి. ఇందులో ఉన్న తెగలు, తప్పిపోయిన వాళ్ళ తెగలు. ఓడు 7వ ముద్ర తెరవలేదు అంటాడు. ఇంకోడు 7 ఉరుములు బయలుపరచబడలేదు, 7 వ్యక్తులు ప్రపంచంలో వస్తారు, అందులో నేను ఒకని అంటాడు. 7 ఉరుములు బయలుపరచడానికి అప్పుడు వధువు మా వర్తమానం వింటే ఎత్తబడి విశ్వాసంతో నింపబడుతుంది అంటాడు. ఇంకోడు 7వ దూత తర్వాత 8వ దూత వచ్చిండు అంటాడు. కొనసాగింపు పరిచర్య. విలియం బ్రెన్నమ్ తర్వాత అదిగో జూనియర్ జాక్సన్ వర్తమానం. జూనియర్ జాక్సన్ వర్తమానం తర్వాత ఆమోహమ్మబడియ వర్తమానం. అబద్ధికులు, పచ్చి మోసగాళ్ళు. ఎందుకంటే విలియం బ్రెన్నమ్ తర్వాత వచ్చింది బలిష్ఠుడైన దూత. పోకలు కట్ చేస్తాడు విలియం. బలిష్ఠుడైన దూత రంగం బయలుదేరాడు ఇక్కడ. క్రీస్తు రంగం బయలుదేరాడు ఇక్కడ. ఇంకోడు అల్లెందులోనే ఎత్తబడి అయిపోయింది. నేను ఇప్పుడు వెయ్యన పడతాను. ఎవడో చెప్పిండట నా మీద, ఎవరో పాస్టర్, వరంగల్లో పాస్టర్ మార్కు బ్రదర్ తప్పుడు బోధలో ఉన్నాడు, వెయ్యన పరిపాలన ఉన్నాడని. నా ప్రసంగాలు సరే ఇల్లేదు కావచ్చు. 1000 పరిపాలనని బాగా మెత్తగా ఉతికారసడం నేనే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. వానికి ఒక్కటే చెప్తా, అరే మనం 1000 పరిపాలన ఉన్నామా లేదా టెస్ట్ చేద్దాం. ఏంటో తెలుసా, నేను జూకు తీసుకెళ్తా, శివ గుహలో వదిలిపెడతా. 1000 పరిపాలన శివము నువ్వు పక్కన కూర్చొని తింటారు ఉంది బైబిల్లో. నువ్వు బతికి బయటికి వస్తేనే 1000 పరిపాలనలో నేను ఒప్పుకుంటా. నువ్వు వస్తే ఏమైనా మిగిలితే మాత్రం తీసుకునే సమాజ్ చేస్తా. కానీ దానికి ముందు అగ్రిమెంట్ రాద్దాం. 1000 పరిపాలన గురించి అతి భయంకరంగా బోధించడం నేనే. లేనిపోయిన ఆరోపణలు. వీళ్ళ ఆత్మ ఏంటో చెప్తాను వినండి. డినామినేషన్ ఆత్మ. డినామినేషన్ ఏం చేస్తాను తెలుసా, ఇప్పుడు ఈయన వర్తమానాలు వినొద్దు. ఎవరు? 7వ దూత వర్తమానాలు. ఏం చేయాలా? విలియం బ్రెన్నమ్ అబద్ధ ప్రవక్త, విలియం బ్రెన్నమ్ అబద్ధ క్రీస్తు. ఆయన నేను క్రీస్తులను ఎప్పుడు చెప్పలేదు. ఆ వీడియోలో నేనే క్రీస్తు అని చెప్పుకున్నాను. వాడు రాశాడు, వాడు దరిద్రుడు. అలా చెప్పడం వల్ల ఏమైందంటే, అమ్మో ఆయన అబద్ధ ప్రవక్తనట, అయితే ఆయన వర్తమానం మనం వినొద్దు. చూడండి, అది వాళ్ళ అటాక్, అది వాళ్ళ దాడి అనమాట. ఇప్పుడు అదే ఆత్మ ఈరోజు ఎంటర్నెస్లో పనిచేస్తాను. మార్క్ బ్రదర్ ఒక అబద్ధ బోధకుడు. అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, అతనికి ఇలా ఉన్నది, అతనికి అలా ఉన్నది అనుకున్నామంటే జనాలు, అమ్మో మార్క్ బ్రదర్ మంచోడు కాదట, మార్క్ బ్రదర్ చాలా చెడ్డోడట, చాలా డేంజర్ అట, అక్రమ సంబంధాలు ఉన్నాయట, అతను సంఘాలు చేస్తాడట, అతను ఇట్లా అట్లా అట్లా అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇక వర్తమానాలు వినడం మానేస్తారు. నాయి సేమ్ స్పిరిట్స్ అనమాట ఇవి. డినామినేషన్ ఆత్మ పనిచేస్తుందో వీరి పరుగులు అదే ఆత్మ పనిచేస్తుంది. వ్యక్తిగతమైన దూషణలు తిరుగుతారు. అదిగో నేను పట్టుకొని ఇప్పుడు ఇద్దరు పాడలేడు అంటున్నారు. కానీ లైఫ్ స్టోరీ చదివిన మనకు తెలుసు. అదిగో నన్ను పట్టుకొని ఇప్పుడు ఈ ప్రవక్తను పట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంటున్నారు నేనే క్రీస్తుని చెప్పాను అంటున్నారు. కానీ చిత్తగొట్టబడిన సర్పము వర్తమానంలో ఏమన్నాడు? చిత్తగొట్టబడిన సర్పముని వర్తమానంలో ఏమని చెప్పాడు ప్రవక్త? బ్రూస్ సర్పెంట్ ఏమని చెప్పాడు? ఏడ్చుకుంటూ చెప్పాడు. ఒకసారి స్వరం వినండి, దుఃఖతో నా స్వరం వినండి, ఏడ్చాడు ఆయన. నన్ను క్రీస్తు విరోధిని చేయకండి, నేను క్రీస్తుని కాదని మీకు పదే చెప్తున్నా. నేను కూడా చెప్పాడు ఆయన. 6 నెలలు సేవ మానేశారు దానికోసం. మళ్ళీ ఏకరంలో దేవుడు మాట్లాడాడు. ఆ రోజు మొదటి రాకడ ముందు బాప్సం ఇచ్చి ఎలాగైతే క్రీస్తుని అపార్థం చేసుకున్నారో, 2వ రాకడ ముందు నువ్వు కూడా వచ్చావు కనుక అందుకే నిన్ను అపార్థం చేసుకుంటానని నేను అక్కడ లేఖనముతో దేవుడు మాట్లాడినాక మళ్ళీ సేవకు వచ్చాడు ప్రవక్త. ఏం తెలిసి డినామినేషన్ వాడికి? దరిద్రుడు, అబద్ధపు ఆరోపణలు, అబద్ధపు సాక్ష్యాలు. ఏసుపైన కూడా పెట్టారా? వీడు దేవాలయాన్ని కూలగొడతా అన్నాడు, 3 రోజులు లేపుతా అన్నాడు వీడు. మీకు అర్థమవుతుందా? ఆయన ఏ దేవాలయం గురించి మాట్లాడితే వీడు ఏ దేవాలయం చెప్తాను వీడు. మీకు అర్థమైందని అన్నది. అలానే నేను ఎవరి గురించి మాట్లాడితే ఎవరి గురించి అనుకుంటాను వీళ్ళు. అంతే, అదే ఆత్మలు అవి, అవే సేమ్ స్పిరిట్స్ అనమాట. అదే పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి ఒక సాక్ష్యము చెడగొడితే అతని వర్తమానము వినకుండా ఉంటారు.
నేను ఎప్పుడు ఎవరి సాక్ష్యాన్ని చెడుగా చెప్పలేదు. నేను ఎప్పుడు వాక్యాన్ని తీసి చెప్తాను. ఆ వాక్యంలో వాళ్ళ క్యారెక్టర్ ఉంటే నేనేం చేయలేను. కానీ నేను వాళ్ళ వ్యక్తిగత విషయాలకు కానీ వాళ్ళ కుటుంబ విషయాలకు కానీ నేను పోను. ఎప్పుడైనా నేను చెప్పానా మీకు? నాకు ఎన్నో విషయాలు తెలుసు ఎంతోమంది గురించి. కానీ నేను ఎప్పుడు నా చర్చన మీకే చెప్పలేదు. నేను ఎప్పుడు మీకే దాన్ని బోధించలేదు.